ఏం జరిగింది? ఏముంది నాన్న, నువ్వే అన్నావుగా మన రోడ్లను మనం కించపరచుకోకూడదని. రోడ్ ఏమిటమ్మా ఇది? ఎక్కడా ఒక పిట్టైనా కనబడటం లేదు. పెట్టలేందుకు నాన్న, కారు నెట్టడానికి మనుషులు కదా కావాలి. అదిగో పిట్ట. వస్తున్నా. కారు కాస్త బయటికి గంటాలి. మనుషులు ఎవరైనా ఉంటే పిలిపిస్తారా? ఈ మాత్రం భాగ్యానికి మనుష్యులు కావాలా? నేను భుజంగేస్తాను, మీరు స్టార్ట్ చేయండి. పదండి. లాగించండి. ఏమండి, మళ్ళీ అయిపోయిందా? లే, 10 రూపాయలు ఇస్తున్నారా? చూడండి, పని లేకుండా దేశంలో పస్తులు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి. ఏమనుకోవద్దు, మీరు మాకు సాయం చేసినందుకు. ప్రతిఫలం పుచ్చుకుంటే ఫలం పోతుంది. పదండి. సోదర సోదరీమణులారా, ఈనాడు, ఈరోజు, ఈ దినం అంటే ఈవేళ అనగా ఇప్పుడే మనం, మీరు, మేము, ఈ సభాసదులు అందరికీ రెండు ముక్కలు ముగించవయ్యా. తెలుగు మాస్టర్ రాయిస్తే క్రాచ్ అంతా కంటపాఠం చేశారు. కలెక్టర్ గారు కోపం రాగలదు. క్షమించాలి. ఈ సభను అధ్యక్షులైన ఘనత వహించిన కలెక్టర్ గారిని ప్రారంభించమని కోరుతూ ఇంతటితో నేను విరమిస్తున్నాను. మహాజనులారా, ఈనాడు ఈ సభలో పాల్గొనటానికి నేను ఎంతో గర్విస్తున్నాను. మన జిల్లాలో ఉత్తమ పంచాయతీగా ఎన్నుకోబడ్డ ఈ గ్రామం తన స్థాయిని ప్రతి సంవత్సరం ఇలాగే నిలబెట్టుకోగలదని నేను వాంఛిస్తున్నాను. అమూల్యమైన మీ కాలాన్ని నేను వృధా పుచ్చదలుచుకోలేదు. అయినా మీ గ్రామానికి ఇంతటి కీర్తి ప్రతిష్టలు కలగటానికి ముఖ్య కారకులైన ధర్మారావు గారిని గురించి 1-2 మాటలు చెప్పక తప్పదు. వారు ధర్మం చేసిన ఉన్నత పాఠశాల, మెటర్నిటీ హోమ్, ఉచిత పఠనా మందిరం వగైరాలన్నీ కూడా వారి నిరంతర ధర్మ నిరతికి శాశ్వత నిదర్శనాలు. ఈ ఆనంద సమయంలో వారు 2 మాటలు చెప్పాలని కోరుతున్నారు. ఘనత వహించిన శ్రీ కలెక్టర్ గారికి, వారి కుమార్తె గారు లక్ష్మి గారికి, మీ అందరికీ నా నమస్కారాలు. నేనేదో చాలా ఘనకార్యాలు చేశానని కలెక్టర్ గారు చెప్పారు. నేను నిజంగా అలాంటి గొప్ప కార్యాలు ఏమైనా చేసి ఉంటే అది కేవలం ఈశ్వర సంకల్పం. పొరపాటు చేసుంటే మాత్రం అది నాదే. ఇప్పుడు అది అలా ఉండేవండి. ఇప్పుడు ఉత్తమ కర్షకుని బహుమతి కలెక్టర్ గారి దగ్గర నుంచి అందుకోవడానికి గోపిని రమ్మంటున్నాను. గోపాలరావు ఎక్కడున్నా సరే వెంటనే వేదిక పైకి రావాల్సిందని కోరుతున్నాను. చూశారండి, అతని కోసం మనం ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసి కూర్చుంటే అసలు మనిషే కనపడ్డు. ఈ సన్మానార్హులందరూ అంతే. ఏమిటో ఎక్కడ పోయావయ్యా? పొలంలో పనిచేసుకుంటున్నాను. ఆ బహుమతి తెచ్చుకున్నాను. అయ్యా, చిరంజీవి గోపికి బహుమానం ఇచ్చే ముందు తమతో ఒక చిన్న సంగతి, అంటే నాకు మా అమ్మాయి రాధకు జరిగిన ఒక చిన్న సంభాషణ మనవి చేయాలనుంది. అయ్యా కలెక్టర్ గారు మనవి చేయొచ్చండి? ధారాళంగా.
మా అమ్మాయి అంద కదా, కేవలం 10 ఎకరాలు ఉంచుకుని ఒంటి రెక్క మీద కష్టపడుతూ ప్రతి ఏడు కూడా ఉత్తమ కర్షకుని బహుమతి గోపికే వస్తుందే, అటువంటిది మనకెందుకు రాకూడదు అంది. నిజమే, కరెక్టే పాయింట్. బాగా ఆలోచించా. చివరికి ఏం తేలిందయ్యా అంటే మనకి ఆ వ్యవసాయం చేసే ఓపిక ఉత్సాహం లేవని తేలిపోయింది. సరే, కాబట్టి దేశం సుభిక్షంగా ఉండాలంటే గోపి లాంటి యువకులు ముందుకు రావాలి. వాళ్ళకే ప్రతి ఏడాది కూడా ఉత్తమ కర్షకుని బహుమతి రావాలి. ఏమంటారు? ఇప్పుడు శ్రీ కలెక్టర్ గారిని గోపికి బహుమతి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అధ్యక్ష, మహాశైలారా, ఈ వేదిక నుంచి మాట్లాడే మాటల మీద నాకు నమ్మకం లేదు. కాదని మీరు పోట్లాడుతున్నారు కనుక సరేనని నేను మాట్లాడుతున్నాను. ఈ ఉత్తమ కర్షక బహుమతిని అందుకున్న నా శ్రమలో పాలు పంచుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ బహుమతిలో పాలు పంచిపెట్టమని శ్రీ ధర్మారావు గారిని నేను కోరుతున్నాను. నిశ్శబ్దం. ఈ జనంతో ఇదే, ఇచ్చిన చప్పట్లే ఇవ్వకపోయినా చప్పట్లే. తప్పుకో మనం కొంచెం వంట చేసి పారేస్తాం. తల్లి, మే కడుపు నిండా భోజనం చేయడం నీకు ఇష్టం లేదా? ఇష్టమే పుట్టి తల్లి, నువ్వు నన్ను తేలిగా తీసి పారేస్తున్నావు. వంటలు వార్పులు మనకు కంఠత వచ్చు. ఆహా, అది చదివి వంట చేసుకుంటే హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకోవాలి. గట్టిగా అనకు, రాసిన వాళ్ళ కోపం వస్తుంది. వస్తే రాని. అయిపోయింది నాన్న, వడ్డేసి వస్తున్నా. అయిపోవడం నీ తలకాయ ఇవేం చేస్తావు? అవి అక్కర్లేదు, ఇవి ఇందులో వేసి కలిపాయివా? బెండకాయలు వంకాయలు వేయరోయ్. వేస్తే పోలే, వంక బెండకాయ కూర అవుతుంది. నీ తలకాయ అవుతుంది. పోనీ అదైనా పర్వాలేదులే. సరేగా నన్ను ఏమైనా చేయనిస్తా లేదా? ఇప్పుడు చేయనిస్తా. ఏమిటి? భోజనం. పోలేనా చేయనిస్తావు కదా. జరిగిందో లేదు చూడండి. అయ్యో, నువ్వు చూడొద్దంటుంటే. అబ్బా, ఇవాళ వంట ఇంత బ్రహ్మాండంగా ఉందంటే కారకులు ఎవరు? సౌభాగ్యవతి కుమారి లక్ష్మి. ఏదోలేండి. అట్టనకు పట్నంలో ఉంటూ కాలేజీలో చదువుకుంటూ మహిళా మండలి చూసుకుంటూ వంట ఇంత బ్రహ్మాండంగా చేసిందంటే కారకులు ఎవరు? చెప్పనా? సౌభాగ్యవతి కుమారి రాధ. మావయ్య, మావయ్య. అయ్యో పాపం. మంచి నీకు ఇదేరా మాయ రోగం, మధ్యలో కల్పించుకోవడం మతమా కావసరం. వాడేం చేస్తాడురా, పుట్టుకతో వచ్చిన బుద్ధాయే. పోతుందంటావు గోపే, నువ్వేమనుకోకు, ఇది మామూలే. వాడు వీరు చిన్నప్పుడు ఓనామాల్లో ఒకటే క్లాసు ఒకటే బెంచి. కాకపోతే వాడు ఏబిసిడీలో గడిపోయాడు, మేము మాత్రం అక్కడే ఉండిపోయాం. అరే కలెక్టర్, ఏమిట్రా, ఏమైనా సిఫార్సా? అరే నీకు నాకు సిఫార్సు ఏమిట్రా? మరి అరే ఆ ఊరు చివరి నీ బంజరు లేదు? నా బంజర్ ఏమిట్రా? అదేరా నీ గవర్నమెంట్ బంజరు. దాన్ని మళ్ళీ నా బామర్దికి నా మేనోడికి మరొకటి అడక్క ముందే మా వాడికి మంజూరు చేసి 2 సంవత్సరాల బంగారం పండిస్తాడు. అవునరా, అంతటి వాడు. అంతా ధర్మారావు గారు చదవండి. నాదేముందయ్యా, సముద్రం నీకు రాసిస్తే నేను తోడు దావులు పారపడుస్తావు, మళ్ళీ బంగారం పండిస్తావు. చూడండి, ఎంత అభిమానం ఉన్నా ఇంత ఇదిగా పొగట్టం బాగలేదండి. ఇందులో పొగడితే ఉంది గోపి. నీకు జరిగే సన్మానాన్ని కూడా లెక్క చేయకుండా నువ్వు పొలంలో పని చూసుకుంటున్నావంటే నీ కార్యదీక్ష ఏమిటో బాగా తెలుసు. అది అమ్మాయి, ఇంకో 2 అడుగులు పెట్టమ్మా, ఇంకో 2 అడుగులు పెట్ట. ఈ ఊరు మేము వస్తున్నది మీకోసమే తెలిస్తే మా కార్లో తీసుకొచ్చి ఉండేవాళ్ళం. అన్నం ఏమిటిది? ఏమిటి వంటనా? నువ్వు వద్దంటేగా, ఛాస ఎక్కడో ఉందిలే. ఏమిటి ఆలోచిస్తున్నా? బస్తీకెళ్ళి మనుషుల్ని తినేయడం మొదలు పెట్టావే. మనుషుల్ని తినే అలవాటు నాకు లేదు. నేను స్ట్రిక్ట్ వెజిటేరియన్. అంటే శుద్ధ శాకాహారి. కొయ్ కొయ్, నేనంతా చూశానుగా. ఏం చూసావు? అదే, నువ్వు అన్నమా తిన్నావు, ఈ 2 కళ్ళతో నిలువున్న అతన్నే తినేశావు. ఆ సంగతి ఈ దొంగ కళ్ళకి ఎలా తెలిసిందబ్బా? చూశాను కాబట్టి. ఇదిగో చూడు, జగదేక వీరుళ్ళ మా ఊరికంతా అతను ఒక్కడే.
అయ్యో పాపం అలాగా? అతన్ని కాస్త నువ్వు మధ్య నీకే. అయ్యో, అయ్యో. వలపులోని చిలిపితనం ఇదేలే, నీ చెలిమిలోని గట్టి చిక్కు అదేలే. వలపులోని చిలిపితనం ఇదేలే, నీ చెలిమిలోని గట్టి చిక్కు అదేలే. వలపులోని చిలిపితనం ఇదేలే, నీ చెలిమిలోని గట్టి చిక్కు అదేలే. అంత ధీరుడీనాడు ఏమైనాడు, అంత ధీరుడీనాడు ఏమైనాడు, నీ ఇంత గుండెలోన ఇమిడిపోయినాడు, నీ ఇంత గుండెలోన ఇమిడిపోయినాడు. వలపులోని చిలిపితనం ఇదేలే, నీ చెలిమిలోని గట్టి చిక్కు అదేలే. తెలిసి తెలియని మనసు తెరిచినది ఎవ్వరు, లోనికి రాగానే మూసినదెవ్వరు ఎవ్వరు. తీయని కలలను తినిపించినదెవ్వరు, తీయని కలలను తినిపించినదెవ్వరు, తినిపించి చిటికలోన ఓడించినదెవ్వరు. వలపులోని చిలిపితనం ఇదేలే, నీ చెలిమిలోని గట్టి చిక్కు అదేలే. చలివేసే వేళలో వేడైనది ఎవ్వరు, వేడైన విరహంలో తోడైనది ఎవ్వరు. నాలోన ఉండి నాకు నీడైనది ఎవ్వరు, నాలోన ఉండి నాకు నీడైనది ఎవ్వరు, తోడు నీడగా ఉండి దోచినది ఎవ్వరు, తోడు నీడగా ఉండి దోచినది ఎవ్వరు. వలపులోని చిలిపితనం ఇదేలే, నీ చెలిమిలోని గట్టి చిక్కు అదేలే. ఎద్దులు పొడిచినట్టు పొడుస్తున్నారు. అందుకే అప్పులు ఇచ్చిన వాళ్ళు పశువులు రెండు ఒకటే అన్నారు. అందుకే మంచి మనిషికి ఒక మాట అన్నారు. అందుకే మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. ఎప్పుడు ఇస్తాం పైసా? ఏముండు? రేపు 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు వృషభ లగ్నం ఉంది. మా అమ్మాయికి నీ కాస్త అయిపోగానే పెళ్లి. సాయిబు షాది పెళ్లి అయిపోగానే మీ డబ్బులు ఇసిరిపించి మీ మోహన బారేస్తాను. శుభలేఖలు పంపించాను చారులా? శుభలేఖ ఇచ్చి మళ్ళీ డబ్బు అడగడానిక? నోటు మీద రాసిన డబ్బే పూర్తిగా శుభలేఖల మీద నువ్వే వేస్తావు. నా నోటు కాలదోషం పడుతుంది, కాస్త తిరగరాసి ఇవ్వయ్యా. 5,000 తగ్గించుకుంటా తిరగరాసిస్తా. 5,000? అయితే ఆగు 16వ తారీఖు దాకా. ఏమిటికి వచ్చావు? మనీ ఆర్డర్ కావాల్సి వస్తే మాత్రం మహారాజు రాజశ్రీ మామయ్య గారికి రాస్తాడు. పలకరించినా పలకడు. ఐదు దండాలమ్మా దండాలు. ఎవరు మీరు? ఏం కావాలి? ఏమీ లేదమ్మా, మా ఊళ్ళో ప్రతి ఏటా మాఘ మాసంలో తిరణాలకి
నేదివాణి చేయిస్తూ ఉంటాం. ఈ ఏడు మీరు వచ్చి గజ్జి కడతారేమోనని అడవిలోకి వచ్చాము. ఏంటి చూడాలి ఏమండి నేను గడ్డి కట్టాలట ఏమన్నావురా డ్యామ్ ఫూల్ ఫూల్స్ నంబర్ జనరల్ కేస్ మా అమ్మాయి డాన్స్ చేయాలట్రా గజ్జి కట్టాలట్రా దానికంటే నువ్వే బాగా డాన్స్ చేస్తావా? చేస్తారా చేస్తా పోలీసులు చెప్పి మిమ్మల్ని జైల్లో ఇస్తాను చూస్తూనే అగండి రాగండి. ఏమిటండి కాదయ్యా ఇదేమన్నా ఊరా అడిగా మా అమ్మాయి వీళ్ళ ముందు గజ్జి కట్టాలట ఏదో పట్నవాస పిల్ల అందంగా ఉండాలని చెప్పి మొహానికి కాస్త పౌడర్ వేసుకుంది ఎరా మంచి మర్యాద ఉండక్కలా వెళ్ళండి పనులోకి. వెళ్ళండి. అయ్యా మధ్యవర్తి గారు మాట మాట మా బాబు మాట ఏమిటండి రండి, కూర్చోండి. అవి ఎందుకు లేనంత పర్వాలేదు, కూర్చోండి. కూర్చో బాబు, కూర్చో. కూర్చోబెడుతున్నావు అయ్యా నువ్వు. మా అమ్మాయి బేబీ నమస్కారం నమస్కారం. ఈ ఊరి జమీందార్ గారి పేరేమన్నారు? ధర్మారావు గారు. ధర్మారావు గారు ధర్మాత్ములు. వారికి ఏమన్నా పిల్లలా అండి? ఉన్నారండి. ఒక ఆడపిల్ల మగ పిల్లాడు. ఆడపిల్ల సంగతి మనకెందుకు రండి మగ పిల్లాడు ఒక్కడే కదా. ఒక్కటండి. మీకు బాగా తెలుసా? అదేమిటండి అలా అడుగుతున్నారు? ఏం లేదు మా అమ్మాయిని ఏది మా బేబీని వాళ్ళ అబ్బాయికి ఇద్దామని. ఓహో, అయితే ధర్మారావు గారితో ఈ విషయం మాట్లాడారా? అందుకే కదండి మేము ఈ ఊరు వచ్చింది. అలాగా? తీరా వచ్చాక ఊరు నచ్చలేదంటుంది మా బేబీ. ఊరు నచ్చలేదని నచ్చిన అబ్బాయిని వచ్చి ఆస్తిని వదులుకుంటామని చెప్పండి. ఎలా వదులుకుంటారులేండి. ఒకవేళ ఊరు నచ్చకపోతే ఓయ్ ఆ మూడు ముళ్ళు పడ్డాక అబ్బా కొడుకుని వేరు చేస్తాం, ఆస్తి పంపకాలు పెడతాం, మన షేర్ అమ్ముకుంటాం, పట్నం మొత్తం జలసాగా ఉంటాం. ఎలా ఉంది ఐడియా? చాలా బాగుందండి. తెలివిగల వాళ్ళు. మరి వచ్చే అవకాశాలు వదులుకుంటారా? వస్తాను. చెప్తాను. చూసావా, ఊరు నచ్చలేదంటావు, నా ఐడియా నచ్చలేదంటావు. ఆయన కూడా నా తెలివితేటలు మెచ్చుకున్నాడు. పోనన్నా నేను మాత్రం నీకు తెలియలేదన్నానా? ఏమిటది పాలు పెంచుకుని అలా పోతారే? అన్ని అరువు ఖాతాలా? కాదు వదినా, ధర్మ ఖాతాలే. మన పొలాల్లో పనిచేసే వాళ్ళ పిల్లలకి ఉచితంగా పాలు పోయడం మా ఆచారం. ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది. ఇక నుంచి ఈ దాన ధర్మాలు కాస్త తగ్గిస్తే మంచిది. 777 రూపాయల. దండాలు బాబయ్య దండాలు. ఎవరు? మన కుటుంబాయి పెళ్ళాం. కోటమ్మ నాకు తెలియదా బాబాయ్? ఆ పక్కన అమ్మాయి ఎవరు అని? నా పెద్ద కూతురు బాబు. మాఘ మాసంలో లగ్గాలు పెట్టుకున్నాం. ఎల్లుండి చిన్న లగ్గం బాబు. బాబాయ్, అయితే ఇలాంటి పెళ్ళిళ్ళకి జమీందార్ గారు ఏమైనా ఇచ్చే ఆచారం ఉందా? ఓహో, మన ఇంట్లో నౌకర్లకు ఎవరికి పెళ్ళైనా ఖర్చు అంతా మందే. అది రివాజు. ఇదిగోనమ్మా. బాబు నువ్వు ఉండు బాబాయ్. 10 ఇచ్చే చోట 25 ఇస్తే చీమల దండులాగా వస్తూనే ఉంటారు. వాళ్ళు వస్తూనే ఉంటే మనం ఇస్తూనే ఉంటాం. దానికి మాత్రం అంతు పొందు ఉండకల్లా ఆ ముసలానికి తెలిస్తే ఇంకెవరైనా ఉందా? ఈ మాత్రం చిన్న విషయం ఆయనకి తెలియాలా బాబాయ్? ఇదిగోనమ్మా తీసుకోండి. దండాలు బాబు దండాలు. దండాలమ్మా దండాలు. బాబాయ్ చూడు, ఇప్పుడు ఏమిటి దారుణం? అదేమని నాదుడే లేడా? ఎవరి డబ్బు ఎవరు దానం చేస్తున్నారు? ఆవిడ గారక్కడ పాలు కడవంతో దానం చేస్తుంది, ఈయన గారక్కడ డబ్బు దోచుడుతో ధర్మం చేస్తున్నారు. ఈ దాన ధర్మాలు ఇలా సాగిస్తుంటే మాకు మిగిలే చిప్పాకర్ర. ఎవరి మీద తల్లి ఆగ్రహం? ఎవరో పని మనిషి కూతురు పెళ్ళట గుమస్తా గారు వద్దుంటున్నా వినిపించుకోకుండా మీ అల్లుడి గారు వందలు అందిస్తున్నారు. తల్లి ఆగు, తల్లి ఆగు. ఈ పట్నం అమ్మగారికి ఎప్పుడూ తొందరే. డబ్బు ఎవరికి ఇచ్చారో చూసారే గాని ఎక్కడి నుంచి తీసి ఇచ్చారో చూసారా? అది ఆయన సొంత జోబీలో నుంచి సొంత డబ్బు తీసి ఇచ్చారు. అది తెలియకుండా ఊరికి రోడమని వాగుతున్నారు. చూడయ్యా గోపాలం, ఇలాంటి ఖర్చులన్నీ దివాణం ధర్మఖాతా నుంచి పోవాల్సిందే కానీ నీ జేబులోంచి కాదయ్యా. అంతేనా? ఈ ఇంట్లో తనకు తన పెళ్ళానికి అయ్యే ఖర్చు కూడా తన ఖాతాల నుంచే పెడుతున్నాడు. ఏమ్మా, ఈ సంగతి నీకు తెలుసుగా? తెలుసు నాన్న, నా మాట వారు వింటేగా. తెలియదన్నమాట. చూడయ్యా గోపాలం, ఈ భాగ్యాన్ని నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంటికి అల్లుడుగా రాక్కలేదుగా. ఏదో నెల కింద జీతం అంటూ తీసుకున్నావు, నౌకరుగా పడినొచ్చుగా. చూడయ్యా, ఎవరో ఏదో అనుకుంటారని మనం చేయాల్సిన పనులు మనం మానుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో ఎవరేమంటే వాళ్ళు అంతా నాకు బాగా తెలుసు. అందుకే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాను, ఎలా చూడాలో అలాగే చూస్తున్నా. ఇక ఈ ఇంట్లో చిల్లర విషయాలు గిల్లి గజ్జాలు జరగడానికి వీలేదు. జరిగితే ఊరుకోను. నువ్వు భలేవాడు బాబాయ్. పోయిపోయి ఇది ఆయన చెవులు ఉద్యమా? నేను ఎప్పుడో చెప్పాను, నువ్వు వింటేనా? నేను చెప్పాను బాబాయ్, నా మాట మాత్రం చాలు ఊరుకో. ఆయన పోయేట్టు నువ్వు పట్టుకున్నావు. నేను పొలగెడుతున్నాను. అన్నం అక్కడికి పంపించు. పంపను. ఏమిటి పంపో? పంపను పంపను పంపను. నువ్వెలా పంపవో నేను చూస్తాను.
భోజనం పంపిస్తున్నారుగా. ఇప్పుడు మాత్రం పంపానేమిటి పట్టుకొచ్చాను. అయితే పాయింటే. వడ్డిస్తారా? ఓ వడ్డిస్తా. రా. ఏం కావాలన్నా వడ్డిస్తా. అన్నం తినేదాకా ఏమొద్దు, అన్నం వడ్డించండి చాలు. అయితే అన్నంలోకి ఏం కావాలో కోరుకోండి. నేను కోరుకున్న అందులో లేకపోతే ఇందులో ఉండేవే మీరు కోరుకుంటేనా? సరే చూస్తాం. ముందు కావలసింది ముద్దపప్పు. ఇద్దుకు. ఆహా బాగు బాగు. తర్వాత కావలసింది చారు. ఇద్దుకో. ఓహో అనుకున్నట్టే వచ్చినాయే. సరే తర్వాత కావలసింది గుత్తంకాయ కూర. తర్వాత ఆవకాయ పచ్చడి. ఆహా ఓహో ఏది తెచ్చాను గాని మీరు తినడానికి వీల్లేదు. తింటానికి వీళ్ళది తేవటం ఎందుకు? నువ్వు తింటానికి అది కాదండి, రోజు ఆవకాయ తింటే వేడి చేయదు, అందుకని ఉసికాయలు. బోడి సిరిగా పచ్చడి. సరే ఏం చేస్తాం, మీ దయ మా ప్రాప్తం. నోరు మూసుకు తింటాం. నోరు మూసుకుని ఎలా తింటారండి? అన్నం. ఓహో నోరు తెలుసుకునే తింటాం. వడ్డించండి. ఏమిటండి అలా చూస్తున్నారు? రాధ, నిన్న మొన్నటి దాకా నేనెవ్వరూ లేని ఏకాకి. కానీ నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆదరించే తల్లి, మురిపించే చెల్లెలు, ప్రేమించే ఇల్లాలు అందరినీ నీలో చూస్తున్నాను. అది నా అదృష్టం. కాదు రాధ, అది నా అదృష్టం. నువ్వు జమీందారు కూతురివి, నేను రైతు బిడ్డను. మీ నాన్న ఏం చూసి నన్ను అల్లుని చేసుకున్నాడా అని. చాలండి, కవిత్వం కట్టిపెట్టి ముందు ఫోన్ చేయండి. మళ్ళున్నా మాన్యాలున్నా మంచ మీద మగు ఉండాలి. పాడి ఉన్న పంటలు ఉన్నా పంచుకునే మనిషి ఉండాలి. మళ్ళున్నా మాన్యాలున్నా మంచ మీద మగు ఉండాలి. పాడి ఉన్న పంటలు ఉన్నా పంచుకునే మనిషి ఉండాలి. పైరు మీది చల్లని గాలి బయట చెరకు నెగరేయాలి. పైరు మీది చల్లని గాలి బయట చెరకు నెగరేయాలి. పక్కన ఉన్న పడుచువానికి పరువం ఉరకలు వేయాలి. పక్కన ఉన్న పడుచువానికి పరువం ఉరకలు వేయాలి. పళ్ళున్నా మాన్యాలున్నా మంట మీద మగు ఉండాలి. పాడి ఉన్న పంటలు ఉన్నా పంచుకునే మనిషి ఉండాలి. ఏతమెక్కి గడవేస్తుంటే ఎవరి మొనగాడనుకోవాలి, ఎవరి మొనగాడనుకోవాలి. ఏతమెక్కి గడవేస్తుంటే ఎవరి మొనగాడనుకోవాలి, ఎవరి మొనగాడనుకోవాలి. వంగి బాణను చేదుతూ ఉంటే వంపు సొంపులు చూడాలి. వంగి బాణను చేదుతూ ఉంటే వంపు సొంపులు చూడాలి. వంపు సొంపులు చూడాలి. మళ్ళున్నా మాన్యాలున్నా మంచ మీద మగు ఉండాలి. పాడి ఉన్న పంటలు ఉన్నా పంచుకునే మనిషి ఉండాలి. కాలు దూవి కోవెల బసవడు
కంగుమని రంకెయ్యాలి కాలు దూవి కోవెల బసవడు కంగుమని రంకెయ్యాలి జడవనులే మా వారున్నారు వారి ఎదలో నేనుంటాను జడవనులే మా వారున్నారు వారి ఎదలో నేనుంటాను మళ్ళున్నా మాన్యాలున్నా మంచ మీద మగువుండాలి పాయి ఉన్నా పంటలు ఉన్నా పంచుకునే మనిషి ఉండాలి పాడి ఉన్నా పంటలు ఉన్నా పంచుకునే మనిషి ఉండాలి బాబాయ్ అయినా మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఎందుకైనా మంచిది బేరం పెట్టి చూడు. ఇదిగోండి. నగలా అవును, ఇవి అమ్మ నగలు. వీటిని అమ్మేసి బాకీ తీర్చేయండి. ఏమిటి పెద్దమ్మగారు నగల అమ్మమ్మమ్మ నా వల్ల కాదు, నన్ను ఇందులో దింపకండి. బాబాయ్ ఈ మాట బయటికి బొక్కితే రాజా కంటే మన నగుబాట్లు పాల్గొతాం. మీరు ఈ నగలు అమ్మక్కర్లేదు, తాకట్టు పెట్టి తీసుకురండి. నా పొలం అమ్మిన తర్వాత తాకట్టు విడిపించవచ్చు. గోపాలం మరేం మాట్లాడద్దు బాబాయ్, వెళ్ళండి. వదినా, చాటు చాటుగా పుల్ల మామిడికాయ తింటున్నా అదేనా? చెప్పు. అదే కదా, అదే కదా. నాన్న తాతయ్య కాబోతున్నారే. అయితే ఉండండి. నిజమేనా? గింజలమ్మిన తాలూకు 14,000 రూపాయలు. ఏమిటే నా చీర పించండి బాబు గారు. మొన్ననే కదా ఇచ్చాము. ఇచ్చేవాళ్ళు ఉంటే సరే, అస్తమానం 2 చేతులు చాపడమే పని. మీరు ఊరుకోండి బాబు గారు, మీకేమీ తెలియదు. నేను అడుగుతున్నాను కదా, నాకు ఇప్పించండి బాబు గారు. ఇస్తానులేవే, అసలు సంగతి ఏమిటి చెప్పు. మన రాధమ్మ గారు చెప్పవే. కడుపుతూ ఉన్నారు. మా రాధ కడుపుతుందా? ఎంత చల్లని కబురు చెప్పావే సులోచనరావు. దీనికి ఒట్టి చేరి కాదు, పట్టు చేరి ఇప్పించు. పని వాళ్ళందరికీ కూడా కొత్త బట్టలు ఇప్పించు. నేను ఎప్పుడో చెప్పాను, ఈ సంవత్సరం మనవాడు పుడతాడు. వెళ్ళలే ఇస్తాలే. గోపాలం, నిన్ను మించిన కొడుకుని కనాలి. బాబాయ్ ఇలారా, ఈ సంగతి మీ కోడలతో చెప్పు. అవునవును, కనే కదూ. అయిన దానికి కాని దానికి మనసు పాడు చేసుకోబాకండి. బరువులు ఎత్తకూడదు, పరుగులు ఎత్తకూడదు. అలాగా? అయితే నువ్వు ఇక్కడే ఉండు. పరిగెత్తకూడదు అంటే అలా గెంతుతా పోతుంది ఏంటి? హనుమాయమత్త, ఆ చెప్పేవన్నీ మా వదినతో చెప్పు. వదిన శ్రద్ధగా విను. అదేమిటి చిన్నమ్మ, జబ్బు ఒకరికైతే మందు ఒకరికా? చాలేవే, ఆ జబ్బు ఈవిడికే, ఆ వైద్యం ఈవిడికే. కడుపుతో ఉన్నది వదిన గారా? నాన్నగారు తాతయ్య అవుతారంటే మీరు కడుపుతో ఉన్నారనుకున్నాను. సరే సరే పదండి, నీ తెలివికి అలాగంటే ఉంది. మా పనులన్నీ పాడు చేసావు. సరే ఏమిటే ఆందోళన తాగిన ముఖం పెట్టుకుని సో? పొరపాటు అయిపోయింది బాబు గారు. ఏమిటో పొరపాటు? కడుపుతో ఉన్నది రాధమ్మ గారు కాదండి, కోడలు గారండి. చంపేశావు. కోడలు ఓయ్ ఓయ్ అంటే అంటే నా కూతురు అన్నమాట. అల్లుడు నాకు నచ్చావు. ఇప్పుడు ఒప్పుకున్నా. బావగారు అప్పుడే వరుస కలుపుతున్నావు. గుమస్తా, ఇక నీ ఆటలేదు సాగవు. ఈ ఆస్తి అంతా మా మనవాడిది, అంటే మాది. కొద్దిగా ఓపిక పట్టవయ్యా. ఆ కాస్త నలుసు బయట పడినాయి, చూద్దాం. ఎక్కడ శకున పాలగా ఆడపిల్లైతేనే ఆస్తి అంతా మందేగా. పాప ఎంత ముద్దుగా ఉందో తెలుసా? నాన్న దొండ పండుగ ఉంది నాన్న, కొడుకు తినేయాలనిపిస్తుంది. ఇంక నిలబడ్డానే వెళ్ళు, అమ్మాయికి కావచ్చు. ఏమండి, మరి త్వరగా బజార్కి వెళ్ళి పాపాయికి మంచి బొమ్మలు కొనుక్కురండి. ముందు వెళ్ళు, నేను తెస్తాగా. ఏమిటో తనకే పుట్టేట్టు పొగిపోతుంది. కల్లా కవ్వడం తెలియదు పిచ్చమ్మా. కాబట్టి అంతా నీ దగ్గర ఉంది కదా. ధర్మారావు ఉత్తరం రాశాడమ్మా. ఏమన్నానా? రాజాకు ఆడపిల్ల పుట్టిందట. ఆ రాణి అంతేనన్నా, మా రాజా అయితేనా? ధర్మారావు కూడా అదే రాశాడమ్మా. ఈ ఏడాదిలోగా రాధ తప్పకుండా మగపిల్లాడిని కంటుందట. ఆ పుట్టబోయే పిల్లాడికి నా మనవరాలనిచ్చి చేయాలట. ఈ సంగతి నీతో మరీ మరీ చెప్పని రాశాడు. మనం అనుకున్నట్లే జరుగుతాయా నాన్న? నిజమేనమ్మా. మేము చిన్నప్పుడు వియ్యంకులం కావాలనుకున్నాం, కానీ వీలు పడలేదు. కనీసం మీ తరంలోనైనా మన చేతుల్లో ఉంది నాన్న. అలాగని ఊరుకుంటే ఎలాగమ్మా? మన ప్రయత్నం మనము చేయొద్దు. దేనికైనా ఆ ఘడియ రావాలని నువ్వే కదా నాన్న అంటుంటావు. ఆ గడియ ఎప్పుడు వస్తుందో.
నుంచి గడుస్తుంది. ఎందుకలా ఏడుస్తుంది? ఏమోనండి, నాకు అర్థం కాదు. ఆకలి ఉంటుంది, పాలు కలుపుకొస్తాను. కాదండి, ఆకలి కాదు, కడుపు నిండుగా ఉంది. నీకేం తెలుసు పాలు కలుపుకొస్తాను? మీరు ఊరుకోండి అంటుంటే. ఊరుకోవడమే. అయ్యో, గండుచేమండి. అందుకేమా? అందుకే అది కుక్క పట్టి ఏడిచింది. మరి పెద్ద 10 మందిని కన్నవారిలా పాలు పట్టమంటారే. మరి 10 మందిని కనీ పెంచిన పెద్ద అవ్వవు కాదు. అసలు నేను కొడుకు పక్కన వేస్తున్నా. పాల్పడుతున్నావు. పాప ఆకలి అవుతోందండి. అది నీతో చెప్పిందా? చెప్పింది. ఏమని? ఇలాగైతే దాని ఆరోగ్యం పాడు చేస్తావు తెలుసా? మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. నీ మాట తెలిసినట్టు ఆకలి అదే ఏడుస్తుంది, అప్పుడు పట్టచ్చు. అబ్బా, నాకు బాగా తెలుసు అండి, దానికి ఆకలి అవుతోంది. ఏమిటో నీకు తెలిసేది? ఇలాగైతే దాన్ని ఒడి చెడుతుంది. అయ్యో, మీకు ఎలాగండి చెప్పడం? ఇలా రండి, రమ్మంటే. అందాక వచ్చింది. పట్టు పట్టు. ఏమంటారు? తాగుతోందా? తాగుతుంది. ఏమంటారు? కుక్కలో తాగేసింది. ఊరుకోండి, దిష్టి తగులుతుంది. పొట్ట నిండా పాలు తాగాం, కాళ్ళు చేతులు ఆడిస్తాం, మేమే నిద్ర పడక్కర్లా? మీకు నిద్ర వస్తే మీరు పడుకోండి. అది పోలిస్తేగా. అది పడుకుంటుంది. మంత్రం వేస్తావా? మాయో మంత్రమో చూస్తారుగా. వేయి చూద్దాం. దామ్మా.
తొలిరో వెన్నెల్లో ఆ వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు కన్నీరు రానీకు కరవు నెడగల్లో అత్తవడి పువ్వువలే మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ఆడుకమ్మా కనిపించే దేవుళ్ళు కమ్మని పాపల్లో కనిపించే దేవుళ్ళు కమ్మని పాపల్లో కనిపించే తల్లికి కన్నుల జ్యోతుల్లో కనిపించే తల్లికి కన్నుల జ్యోతుల్లో వేయాలి పాపాయి తప్పటడుగుళ్ళు వేయాలి పాపాయి తప్పటడుగుళ్ళు చేయాలి ఆ పైన గొప్ప చేతలు అత్తముడి పువ్వువలే మెత్తనమ్మా ఆగమరచి హాయిగా ఆడుకమ్మా అత్తముడి పువ్వువలే మెత్తనమ్మా ఆగమరచి హాయిగా ఆడుకమ్మా నీ వంట అయిందా? ఇంకా కాలేదమ్మా మరి నీ వంట అయిపోండి. అయితే మేమంతా మేంటి భోజనానికి రామా ఓ, రండి. అమ్మ, నాన్న, తాత అంతే రండి. మరి వంట ఏం చేసా కూర, పప్పు, అన్నం. అమ్మో చాలా వండావే మరైతే మీ అమ్మని మీ నాన్నని ఆ తాతయ్యను పిలవద్దు వద్దు, వాళ్ళు ఊక్క. తప్పమ్మా అలా అనకూడదు చూడు మరి పాయసం వడలు అవన్నీ చేసి పెట్టు నేను ఇప్పుడే వస్తాను ఉం? వెళ్తున్నా ఏమండి మీరు వెళ్ళిన తర్వాత నా ప్రాణాలు తీస్తుంది అని నేనేట వెంట తీసుకెళ్లేదే పైన ఎండ మాడిపోతుంటేను. ఎలాగండి ఏడుకు మొదలు పెడితే ఇంటి కప్పు కాస్త ఎగిరిపోతుంది నెమ్మది నెమ్మది. నేను వచ్చేదాకా ఎట్లాగైనా సరే సంపాదిస్తూ ఉంటాను. ఇప్పుడే వస్తా. చెప్పులా పొలంలో ఎక్కడన్నా మర్చిపోయారేమో పొద్దున ఇక్కడ వదిలేక లోపలికి వచ్చాను. అరే విజయ్ గొంతులా ఉందే పిజ్జి దాన్ని కనపడకుండా తప్పించుకొచ్చాక అదే ఏది ఏది అదిగో అదిగో అమ్మ దొంగ ఇది నీ పనేనా? ఎందుకమ్మా చెప్పులు దాచావు? నన్ను వదిలిపోతావే? నా బంగారు తల్లి కోపం వచ్చిందా? అబ్బే ఇవ్వమ్మా ఇవ్వు. ఇదేం పో. ఇవ్వమ్మా ఇవ్వమ్మా. విజయ్ నా బంగారు తల్లి నేను చెప్పిన మాట వింటుందట. నాన్నగారు చెప్పులు ఇచ్చేయమ్మా. అమ్మా రక్షించావే రక్షించా. నానా
మళ్ళా ఏమిటే? నాన్న వెంటనే రావాలి. అలాగేనమ్మా. మా ఇంట్లో అన్నం వస్తావా? తప్పకుండా వస్తా. సరేరా? అన్నయ్య అన్నయ్య, మన విజయ్ ఎంత తెలివైందో తెలుసా? ఏమిటమ్మా? తాత ఏడి అను వెంటనే నాన్న చూపిస్తుంది. సినిమాకి టైం అవుతుంది, పదండి. నువ్వెక్కడ తల్లివే బిడ్డ అచ్చటా ముచ్చటా చూడంటావు. సరే రాధమ్మా, నిన్ను చూపించమను. విజయ్, అత్త ఎక్కడో చూపించమ్మా. అత్త ఏంటి నిన్ను చూపిస్తుంది ఏమిటి? కొంపదీసి రాధనే అమ్మనుకుంటుందా? అనుకుంటే అనుకోనండి, మనకే. విజయ్, నాన్నేడమ్మా? లేడు, పని వెళ్ళాడు. అమ్మో అమ్మో, ప్రమాదం ప్రమాదం. ఏమిటి మావయ్య? ఇంకేముందిరా, దీని నాన్న పేరు గోపాలం అట, దీని అమ్మ పేరు రాధట. రేపు ఇది కోర్టులో కూడా ఈ మాట చెబుతుంది. అలా ఎన్నటికి జరగదు ఎందుకు మావయ్య. జరగదు? కావాలంటే రుజువు చేస్తాను చూడు. చిన్న బేబీ మీ నాన్న పేరేమ్మా? గోపాలం. గోపాలం అంటే గోపాలం అన్నట్టు దర్జాగా రాజాను. రాజాను గోపాలం. కోటనంటే కోటిని. ఊరుకోండి మావయ్య, ఫస్ట్ దాన్ని అలా బెదిరించకండి. ఓయ్ 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 ఓయ్, నా మనవరాల్ని నేను బెదిరించకూడదని నీ చెల్లెలు నా మీద 144 వేస్తుంది. ఇక లాభం లేదు. ఈ ఆస్తి ఇక మనకు దక్కదు దక్కదు దక్కదు. ఇది పెరిగి పెద్దదైతే తాత ఆస్తంతా మనవరాలకే చెందాలని కోర్టులో దావా వేద్దామంటే ఇది తొందరగా పెరగదా. ఒకవేళ పెరిగిన వాళ్ళని అమ్మా నాన్న అంటుందేమో. దీనికి ఒక్కటే మార్గం. ఏమిటది? లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక నోటీస్ తగిలిద్దాం. నోటీస్ ఇద్దాం అనుకో మావయ్య. ఇప్పుడేనా? నోటీస్కు ఇప్పుడు అప్పుడు ఏమిటి, అర్ధరాత్రి ఎప్పుడని ఇవ్వచ్చు. ఆ దెబ్బతో మీ నాన్న బేజారు ఎత్తిపోయి, అమ్మ బాబోయ్ ఈ ఆస్తిలో నాకు ఇంకొక దమ్మిడి వద్దు, నేనే కాశీ రామేశ్వరం పోయి కృష్ణ రామ అనుకుంటాను అని అనేస్తాడు. అంతేనంటావు? అంతే రా, పద పద పద. ఏమండి ఏమండి, మరి మన సినిమా అయిందా అండి? నీ ఆస్తికి వారసురాలు నా కూతురు. ఆమె మైనర్, అందుచేత ఆమె తండ్రినైన నేను ఆమెకు గార్డియన్. మీ ఆస్తి మీద సర్వాధికారాలు మావి. మా ఆస్తిని మాకు వెంటనే స్వాధీనపరచాలి. లేని ఎడల మీ మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోబడును అని మా అల్లుడు గారు మా వియ్యంకుడికి ఇచ్చినట్టుగా ఘాటుగా మజాగా ఓ నోటీస్ తగిలించండి. ఏమయ్యో, ఇంగ్లీష్ లో రాయించు. అయితే కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదా? లేకపోవడం ఏంటండి, 1,00,000 రూపాయలు ఖర్చు అయినా సరే ఆ ముసలాయిని పోనెక్కించి. అంత డబ్బు ఎక్కడ సంపాదించారా నాయన? నన్ను జైల్లో తోచడానికి 1,00,000 రూపాయలు కావాలా? ఆ డబ్బు నువ్వేమో చూసి సుఖపడచ్చు కదరా. కూర్చుంటానులేండి. చూడండి పీటర్ గారు, ఈ ఆస్తి యావత్తు కూడా నా స్వాధీనం. అది అందరికీ తెలిసిందే కదండి. ఆ సంగతి మీ క్లయింట్ కూడా కాస్త చెప్పండి. మరో విషయం, నా ఆస్తి అంతా నా తదనంతరం 2 వాటాలు చేసి, ఒక వాటా నా కూతురు రాధకి చెందేటట్టు, 2వ వాటా నా మనవరాలు అంటే మీరు కూతురులేండి విజయ్కి చెందేటట్టు, ఆ అమ్మాయి మేజర్ అయ్యే వరకు కూడా నా అల్లుడు గార్డియన్ గా ఉండేటట్టు ఒక బిల్లు రాసి పట్టండి. సంత పెట్టి పంపిస్తాను. చిత్తం నాన్న, అయితే మేము కోర్టుకు పోతాం. కోర్టు కలిపి శ్మశానానికి పోరా? నువ్వు ఎక్కడ పోతే నాకేం కావాలరా? ఏమిటి మామయ్య, నాన్న అంత మాటలంటే నువ్వు నోరు మూసు కూర్చున్నావు. అంతేలేరా, మనం ఏం కూత సరసలం కాదురా, చేత సరసలం చేసి చూపెడతా. రాలా చెబుతాను. ఒక కప్పు కాఫీ అమ్మా. కోర్టుకు పోతారన్న వాడి కొంప చేరావేరా? కోర్టులో జరిగే పరిష్కారం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒరే, ఈ ఘటన బ్రతుకున్నంత కాలం ఆ పరిష్కారం జరగని పని. మీరు ఆ నిర్ణయానికి వస్తే మా నాన్న ఏనాడో పోయాడు అనుకుంటా. ఏనాడైతే నన్ను జైల్లో పెట్టిస్తాన్నావో ఆనాడు నువ్వు చచ్చావురా. మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చారో సిగ్గులేక పోరా బయటికి. రాణి పద, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు. ఒరే, నిజంగా నీకు మానవమానం అంటూ ఉంటే మళ్ళీ గడప తొక్కకు, పో బయటికి. మామయ్య, ఏమిటి మామయ్య మీరు అనేది? ఇంట్లో నుంచి పొమ్మని చూడాలి. ఉన్న పడాలి పొమ్మంటే వారు ఎక్కడ పోతారు? ఏంటో పొమ్మను. రాజా, ఈ గొడవంతా తాళం చెవుల కోసమేనా? ఇదిగో తీసుకో. అల్లుడు, ఆ తాళాలు వాడికి ఇచ్చే అధికారం నీకు లేదు. మావు, తండ్రి కొడుకుల్ని విడదీశానన్న అపరిందా నేను భరించలేదు. భరించవయ్యా, ఆ అపరిందలు అవమానాలు భరిస్తావనగా ఈ తాళాలు నీకు ఇచ్చింది. ఇదిగో అల్లుడు, ఈ ఆస్తి వీడికి వీడి పిల్లలకి దక్కాలనే ఉద్దేశం నీకుంటే తాళాలు నీ దగ్గరే ఉంచు. లేదు వాడు వాడి పిల్లలు ముష్టెత్తు తిన్నా పర్వాలంటావా, నీ ఇష్టం, ఏమైనా చేసుకో. మామగారు, మామగారు. రాజా, ఏమిటి? నా మాట విను. అసలు ఇంట్లో చిచ్చు పెట్టింది నువ్వు, పైగా నాటకం ఆడుతున్నావా? ఏమిటి? నేను నాటకం ఆడుతున్నానా? చదవేస్తే ఉన్నమతి పోయిందని దేవుడిలా చూసుకోవలసిన తండ్రిని అలా విసిగిస్తావా? ఆయన మీద కత్తి కడతావా? నీతో చెప్తావా? ఎవరిని పుట్టావు నువ్వు?
తొందర నీ కాళ్ళు పట్టుకుంటా. దయచేసి మీరు బయటకు వెళ్ళండి. అల్లుడు నీ మొహం చూసి పెడతాను. వాడి ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడం లేదు. పమ్మ ముందు వాడి ఇంట్లో బయటికి. పదండి మావయ్య. పద, ఇంకా ఎందుకు దేవిలా నిలబడ్డా? ఆస్తి వదిలిపోతుంటే కన్న బిడ్డను కూడా వదిలిపోవాలా? ఇవ్వమనండి. రాధా, మా బిడ్డను మాకివ్వు. అన్నయ్య, నిన్ను బతిమాలుకుంటా. విజయం తీసుకెళ్ళు, ఇక్కడే ఉండని. ఆస్తి కోసం పెంచిన బిడ్డని మర్యాద అడిగితే ఎందుకు ఇస్తావు? వదిన, ఇస్తావా? ఇవ్వ. ఇవ్వను, నేను ఇవ్వను. ఇవ్వను, ఇవ్వను, ఇవ్వను. ఇవ్వండి. విద్య లేకుండా నేను బ్రతకలేనండి. రాధా, ఏమిటి నీ పిచ్చి? నువ్వేమైనా కన్నావా? లేకపోతే ఏమిటి నేర్చుకారు? వాళ్ళ బిడ్డలు వాళ్ళకి ఇవ్వటానికి నీ అభ్యంతరం ఏమిటి? ఇవ్వు. అల్లుడు, నువ్వు వాజమ్మవని తెలుసు కానీ ఓయ్ ఉత్త వడపోసిన వాజమ్మవని ఈవేళ తెలిసింది. ఇప్పుడు నేనేం తప్పు చేశాను మామయ్య గారు? తప్పన్నరా? పప్పులో వేసావు కాలు, అందులో పెసరపప్పులు. నేనేం చెప్పాను, నువ్వేం చేసుకొచ్చావు? ఏం చెప్పారు? ఏం చేసుకొచ్చాను? మా ఆస్తి మాకు పంచివ్వండి, లేకపోతే వేరే ఉంటామని కాస్త మెల్లగా దబాయించి చూడవా అంటే మొదలకే తెగదింపులు చేసుకుని వచ్చేసావే. నేనేం తెప్పుకు రాలే. మాట మాట పెరిగింది. వాళ్ళు లాగారు, నేను లాగాను. తెగిపోయింది, వచ్చేసావు. ఇప్పుడు ఏం చేస్తావు? పోదాం. ఎక్కడికి? మెడ్రాస్. మెడ్రాస్ అంటే మాట్లాడుకున్నావు అల్లుడు. అద్దాల బీరువాలు ₹1 పెట్టి ₹1.5 అమ్ముతారు. నాన్న, ఏమిటమ్మా? చూడండి నాన్న. ఉండేది 2 కళ్ళు, ఎన్నని చూడను. వస్తున్నాను. ఏమిటమ్మా? చూడు నాన్న, అన్నం తినమంటే మంగు పట్టు కూర్చుంది. అదేమంటే అమ్మ దగ్గర పోతానంటుంది. నువ్వు గారాన్ని చేస్తే అది మారాన్ని చేస్తుంది. ఈ చెంప ఆ చెంప వాయించావంటే నోరు మూసుకు తింటుంది. నేను తినిపిస్తాను చూడు. తింటావా? తినవా? తినవు? చంపేస్తా, నరికేస్తా, కోట. అల్లుడు, ఇన్నాళ్లకు తిన్నానయ్యా ఆడదాని చేత దెబ్బ. ఓయ్, అది వేరేళ్ళు లేదు, నీ కూతురు చేత చెబుతాను. మామయ్య గారు, ఏమిటండి పోయి పసిపిల్లతో మీ పంతాలు? అమ్మా, ఏం కావాలమ్మా? అమ్మ కావాలి. ఎవరే నీ అమ్మ? నీ అమ్మని నేనే. తింటావా లేదా? ఇలా అన్నం మానేస్తే ఎలా? 2 ముద్దలు తినండి అమ్మా. నాకు ఆకలిగా లేదు. ఆకలి లేకపోవటం ఏమిటి? తిని ఎన్నాళ్ళు అయింది? ఎంత పాకులాడితే మాత్రం పరాయి బిడ్డ సొంత బిడ్డ అవుతుందా? నేనా పాకులాడింది? నిజం చెప్పు, నేనా పాకులాడింది? అదే నేనంటే ప్రాణాలు ఇచ్చేది. అస్తమానం అమ్మ అమ్మ అంటూ నాకు కొంగు పట్టుకొని తిరుగుతుండేది. పిచ్చి తల్లి ఏం చేస్తూ ఉందో, అన్నమైనా తిన్నదో లేదు. అది వెళ్ళిపోతూనే ఇల్లంతా బావురమంటూ ఉంది. నా బ్రతుకే బోసిపోయింది. వచ్చావా అమ్మా? వచ్చావా? ఎలా వచ్చావు? వచ్చింది పొలం, తెచ్చాం మనం. ఎలాగైతే వచ్చింది అంతే చాలు. అయ్యో చిట్టి తల్లి, చూసారా? వాళ్ళు పాపకి ఇంత అన్నం అన్నా పెట్టారు కాదు, వాళ్ళు మా మనుషులేనా? బొంచంతో ఏడుస్తూ ఉంది. రామ్మ, అన్న పెడతాను. ఇక్కడే ఉంటా. లేదమ్మా, లేదు, ఏడవడం లేదు. తినమ్మా, ఇవ్వవే నా పిల్లని. వదిలే వదిలే, ఈ ఒక్క ముద్ద తిని వదిలే. ఇలా ముద్ద చేసి తినిపిస్తేనే నా బిడ్డ నీ దగ్గరకు వచ్చింది. లేదు, ఒక్క క్షణం కూడా నీ దగ్గర ఉండటానికి వీలు. వదిలే వదిలే, నీకు దండం పెడతాను. వదిలే, నీకు దండం పెడతాను. వదిలే, ఈ ఒక్క ముద్ద తిని వదిలే.
విజయ్ అమ్మ రాత చచ్చిపోయింది. అదేమిటో అల్లుడు అలా ఆనందం అయినట్టు మొహం పెట్టావేంటి? శుభం అల్లుడు, ఇప్పుడు మన రోడ్డు క్లియర్, ఉన్న అడ్డు కాస్త తుడిచిపెట్టుకుపోయింది. అమ్మయ్యా, ఇదిగో చూడలుడు, ఈ భగవంతుడు ఉన్నాడే భలే తమాషా వాళ్ళే. ఒక్కొక్కప్పుడు మనం అడగకుండానే మన కోరికలు తీరుస్తూ ఉంటాడు. అందుకే భగవంతుడు అంటే నాకు మా చెడ్డ భక్తి. ఓయ్ భగవంతుడు, దండం. రాజా 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 రాజా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? ఏమిటమ్మా ఇలా చేశా? నేనే పాపం ఎరగనమ్మా. అమ్మా, వాడు ఎద్దులటమ్మ తెచ్చి కట్టాడు, నీకోసం మృత్యుదేవతనే కొని తెచ్చి కట్టాడు కదమ్మా. ఈ పెద్దతనంలో మన ధర్మారావుకి ఎంత కష్టం వచ్చింది. కొడుకు ఆ తీరు, పోనీ కూతుర్ని చూసైనా సంతోషంగా ఉన్నాడు కదా అనుకుంటే, ఈ పాడు దేవుడికి దయలేదు నాన్న. సుఖంగా ఉండేవాళ్ళని చూసి ఓరవలేడు. రాధకప్పుడే 3 ఏళ్ళు నిండాయి. ఒకసారి వెళ్ళొద్దామమ్మా. అలాగే. ఈ లెక్క కాస్త చూడు నాయనా. ఏ లెక్క? అదే ఈ 13 రోజుల తాలూకు జమా ఖర్చు. ఇంకెందుకండి నాకు ఈ లెక్క చూపిస్తా? ఏమండి, ఈ లెక్కలు రాజాకు చూపించమంటున్నారు, చూపించరా? ఎవడో రాజాకు చూపించుకున్న గాడిద. మీ బియ్యం కూడా. ఓహో, అంతవరకు వచ్చిందా? అందుకే తమతో చిత్తగిద్దామని. ఏమిటో ఈ కొత్త పద్ధతి? గోపి చూపించు. గోపికి చూపించానండి, కానీ మీకు చూపించమన్నాడు. నాకు చూపించుకున్నాడా? అవును. ఏ రాధ పోయినప్పటి నుంచి ఈ ఇంటికి తనకు బంధం తెగిపోయిందట. బంధం తెగిపోయిందా? పిల్లలు కూడా తీసుకువెళ్ళాడు. పిల్లలు కూడా తీసుకెళ్ళాడు. అమ్మా, భార్య చనిపోగానే బంధం తెగిపోయిందన్నావే, ఇప్పుడు ఏ బంధంతో ఆ పిల్ల నిన్ను నాన్న అని పిలిచింది? ఏ బంధంతో ఆ పిల్లని ఇక్కడ నువ్వు తీసుకొచ్చావు? బంధం తెగిపోయిందట. బంధం అంత తేలిగ్గా తెగిపోయే బంధం అదే బంధం రా నాయన. అది పద పద, ఇంటి పద. ఎవరా కుంపలా కాఫీ? అదేమిటి మాయా వాసాలు లెక్క పెడుతున్నావు? వాసాలేం కర్మరా, మీ నాన్న పేగుల లెక్క పెట్టేస్తాను. ఇదిగో కాఫీ. అగో నమస్కారం పెట్టవే. ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను కనపడగానే నమస్కారం పెట్టాలి అని? మీకు నమస్కారం, నన్ను వదిలేండి, పొయ్యి మీద ఎసరు కాగుతుంది. అన్నం మాడిపోయినా సరే ముందు మా పాయింట్ వినాలి నువ్వు. ఇక మీదట ఈ ఇంటికి రాణి మా రాణి. నువ్వు లేవగానే ముందు ఆమెకు నమస్కారం పెట్టాలి. ఆమె లేవకపోయినా సరే. ఆ తర్వాత మా రాజా, ఆ తర్వాత మనకు, ఆ తర్వాత సులోచన రావు గారు. వాడికి ఎందుకు శుద్ధండగా. ధర్మారావు ఎలాగో ఉండనే ఉండడు అనుకో. అదేమిటి మావయ్యా? అది అంతేలే అల్లుడు. నా కూతురు ఉసురు తగిలింది, వాడి కూతురు ఈ లోకం వదిలిపెట్టిపోయింది. నా అల్లుడు ఉసురు తగిలింది, వాడి అల్లుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నా ఉసురు తగులుతుంది, వాడు ఈ ఊరే వదిలిపెట్టిపోతాడు. ఈ క్షణం నుంచి మీరు ఇక్కడ ఉండరా? ఎందుకుంటాం? ఇది మా ఇల్లు. మన ఇళ్లను బావగారు కూతురు చచ్చిపోయి పుట్టాడు దుఃఖంలో ఉన్నారు. అల్లుడి పాటికి అల్లుడు వెళ్ళిపోయాడు. ఇక మిమ్మల్ని ఆర్చినా తీర్చినా మేమే కదా. రే, నన్ను ఆర్చేవాళ్ళు ఎవరో తీర్చేవాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు. అతను వస్తున్నాడు. మీరు ఎందుకు వచ్చారో కూడా నాకు బాగా తెలుసు. అయినా లోకం కోసం రానిచ్చాను. మీరు వచ్చిన పని అయింది, ఇక నడవచ్చు. నేను పొలం వెళ్తున్నాను, 1 గంటలో తిరిగి వస్తాను. క్షమించాలి, వీరంతా పునర్వధువులు. అంటే తొలుత వధువులై, ఆ తర్వాత విధవలై, ఇప్పుడు మళ్ళీ వధువులు కావాలని కోరుకునేవాడు. తొలిసారే వధువు కావాలని చూపించవయ్యా. క్షమించాలి క్షమించాలి, ఒక్క నిమిషం. ఈ పిల్ల బాగానే ఉంది. క్షమించాలి క్షమించాలి, మొన్న వైశాఖంలోనే అమ్మాయికి వివాహం అయిపోయింది. అయిపోయిన వాళ్ళ ఫోటోలు ఎందుకయ్యా తీసి పారేయకూడదు? క్షమించాలి క్షమించాలి, ఆడరూపున్న ఫోటో అదొక్కటే ఉంటారు, అలా ఉంచేశారు. ఫైల్ అంతా అట్నే ఉంది. ఉత్తమం.
మధ్యం, అధం. కూర్చోండి. గోపాలం, గోపాలం, ఇది చూసి నీ అభిప్రాయం చెప్పు. ఈ అమ్మాయి ఎలా ఉంది? నువ్వు అలా అంటావని నాకు తెలుసు. ఇది చూడు. ఇది చూడు. బాగానే. అన్ని బాగానే ఉన్నాయంటే ఎలాగూ? ఇందులో ఏది బాగా బాగుంది అని. ఏమండి, మీరు అనేది బాగానే ఉంది కదా, ఈ బాగు దేన్ని గురించి? అదే నాయన, వివాహానికి జీవితాంతం వరకు బాగా భాగస్వామిగా ఉండాలని. ఎవరి? ఇంకెవరికి? నీకే. పెద్దబాబు గారు ద్వితీయం చేయాలని సంకల్పించారు. బాబాయ్, మీకేమైనా మర్చిపోయిందా? నాకు ద్వితీయం ఏమిటి? ఇలాంటి వెర్రి మరి ఆలోచనలు పెట్టుకోవద్దని ఎన్నోసార్లు చెప్పాను. దైవంచికెప్పుడు ఇలాంటి మాటలు నా ముందు మాట్లాడకండి. నాయన, బాబు, గోపాలం, మొన్న మనం చూసాం చూడు అమ్మాయిల్ని ఫోటోల్లో. అందులో ఒక అమ్మాయి ఉత్తరం అనుకున్నామే, ఆ అమ్మాయిని చూసి రమ్మంటున్నాడు పెద్ద ఆయన. దేనికి? అమ్మాయిని చూడడం దానికి పెళ్లి చేసుకోండి కదా. పెళ్లి పెళ్లి నా ప్రాణాలు తీస్తున్నాను. చివరిసారిగా చెప్తున్నాను, నేను అసలు పెళ్లి చేసుకోను. మధ్యలో పచ్చిపోయిపోయిందా నా కర్మ. బాబు, బాబు, మీరిట్టా ఉంటూ ఏం బాగులేదు బాబు. పోయిన వాళ్ళ కోసం మనము పోతామా బాబు? ఉండి సుఖ పెట్టాలి గాని. మా మాటేనండి బాబు, మీరు రెండూ పెళ్లి చేసుకోండి, మీ పాదాలు పట్టుకొని. తాత, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి బాగా ఎరుగు. ఇదే నన్ను అర్థం చేసుకున్నది. నేను రెండో పెళ్లి చేసుకుని సుఖపడతానని నమ్ముతావా? ఏ పిల్ల వచ్చినా నా రాధను మరిపించలేదు. నేను రాధను మర్చిపోలేను తాత, మర్చిపోలేను. చూస్తాను, ఎలా చేసుకో నేను చూస్తాను. ఏమిట్రా అప్పుడే భోజనమే? రండి రండి, సమయానికి వచ్చా. రండి, భోజనం రండి. ఇదేమిట్రా, హోటల్ కూడా రా, వాసన కొట్టాలా? మీరుండండి బాబాయ్, ఒక క్షణంలో నేను వంట చేసి తీసుకొస్తాను. అంత బాగా చేయలేకపోయినా హోటల్ పోయిన కంటే బాగుంటుంది. ఏమిట్రా ఈ ఘోరం? ఆగర్భ శ్రీమంతుడివి, ఈ తిండి ఏమిట్రా, అందులో ఈ వయస్సులో? ఆ మాట ఎవడనాలో వాడట్లేదు కదరా. నీకెందుకు విచారం? నువ్వెవడు, నేనెవడిని? మన దగ్గరికి ఏమిటి సంబంధం? ఏదో బాల్య స్నేహం అంతేనా? ఇప్పుడు అమ్మాయి టిఫిన్ గారు లోపల తీసుకెళ్ళింది. ఎందుకురా? నాకు జాలిపడేగా. ఇలా మీలాంటి వాళ్ళందరూ నా కోసం నీరైపోతుంటే నాకు దాపరించాడు కదరా ఒకడు. వాళ్ళు రాతికుండేరా, రాతికుంటే కరగదా నాయన, అది కరగదు. పోనీ వాడికేం అక్కర్లేదయ్యా, ఏదో ఇంట్లో ముసలాడు పడి ఏడుస్తున్నాడే, వాడికి నోటికి హితమైనంత తిని చావనేనే ఉద్దేశమే కానీ వాడికి ఉంటే నేను చెప్పిన మాట వినిపించుకోవాలా కర్లేదా? తప్పకుండా వినాల్సి. ఏది లేదే. నన్ను చూసావు, నా బ్రతుకు చూసావు, నేను చెప్తాను వినరా. దిక్కులేని చావు నా ముఖాన్ని నాశపెట్టుందిరా. అవేం మాటలరా? ఏమండి, ఎందుకంటే నన్ను అణువణువు నా చిత్రం వచ్చేస్తాను. మిమ్మల్ని హోటల్ భోజనం ఎవరు తినమన్నారు? కావాలంటే వంటవాడి పెట్టుకోండి. ఈ బోడి సలహా చెప్పడానికయ్యా నువ్వు ఇంత అడావుడు కలిసి వచ్చింది? ఆ మాత్రం నాకు తెలియదు. వంట మనిషి పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నేను పెట్టుకోను. పెట్టుకోకపోతే మాని, కానీ గలభా దేనికి? నేను గలభా చేస్తాను, గలభా చేస్తాను, జాతర చేస్తాను. జరిగిన దానికోసం జాతర చేసి మాత్రం ఏం లాభం అండి? ఇది దైవం నివసించిన చోటు, ఇక్కడ ఇంకెవరికి స్థానం లేదు. లోకంలో ఎవరికి దొరకని పిల్ల నేను ఒక్కడికే దొరికిందయ్యా. అల్పాయుష పిల్ల అనుభవించడానికి నోచుకోలేదు, అర్ధంతరంగా పోయింది. అందుకని దేవత దేవుని కూర్చుంటావా? ఏమండి, ఏమండి, మీరు నన్ను ఏమైనా అనంటే నేను పడతాను.
కానీ కానీ నా రాత్రి మాత్రం ఏమన్నా నేను సహించలేనండి. అంతకంటే నాతో మాట్లాడుతూ పొమ్మని రా, సంతోషిస్తాను. విన్నావా? ఏమిట్రా ఈ రభస? అసలు మనసులు చెడున్నారు, మనుషులు కూడా దూరం అవుతారట్రా. ఇంతవరకు వచ్చావు, ఇంకా దూరం దగ్గరే ఉంటారా? నేను వాడిని కాని పని ఏమైనా చేయమన్నాను? కూతుర్నిచ్చిన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకుని సుఖపడరా అన్నాను తప్ప. వాడికి ఎంత పడుదలుంటే నాకెంత పడుదలు ఉండాలరా? నాయన, ఆయన అంతగా చెబుతూ ఉంటే ఏమండి, నాకు రెండో పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదండి. ఏమని వాడికి ఎంత వయసు వచ్చిందిరా? కావలిస్తే 10 పెళ్లి చేసుకోవచ్చు. వయసున్నా పెళ్లి చేసుకోవాలని మనస్సు లేదండి, మనస్సు లేదు. మేడం, నీకు పెళ్ళ అక్కర్లేదురా, నీకు అక్కర్లేదు నాకు తెలుసు. కానీ పగలల్లా పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అని పిలిస్తే నాయన వచ్చావని దిక్కులేదురా నాకు ఇక్కడ. గోపాలం, ధర్మారావు చెప్పేది కూడా ధర్మంగానే ఉంది నాయన. ఏమండి, వారేదో ఆవేశంలో మాట్లాడుతున్నారు. నిజంగా వారికి కూతురే కావాలంటే నేను పెళ్ళే చేసుకోవాలా? వేరే ఇంకే అమ్మాయి నన్ను దత్త చేసుకోవాలండి. అంతేకాని ఏ అమాయకురాలు గొంతుకో నేను కొయ్యలేనండి, కొయ్యలేను. అబ్బాయికి అంత ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసి అమ్మాయి జీవితం పాడు చేయడం మంచిది కదరా. ఇక ఆ విషయం మర్చిపో. ఈ విషయం చెప్పడానికి వాడు నేను మధ్యవర్తిగా పిలిచింది. చూస్తాను రా, చూస్తాను. వాడు ఎలా పెళ్లి చేసుకోవడం నేను చూస్తాను. తిను. అమ్మ రావాలి. అమ్మ రాదమ్మా, తిను. ఎందుకు రాదు? రాదమ్మా, రాదు. ఎప్పుడు అమ్మ ఇది బుజ్జి. బుజ్జి, ఇలా రమ్మా. చూడమ్మా, మీ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది. నీకు నా తెలుసు. నేను దేవుడి దగ్గర నుంచే వస్తున్నానమ్మా. అమ్మ చూసావా? ఓ చూసానే. అమ్మ ఏం చెప్పిందో తెలుసా? నువ్వు వెళ్ళి విజ్జిని చూడు, విజ్జి అన్నం తింటలేదట, అల్లరి చేస్తోందట అని చెప్పింది. అమ్మ చూపిస్తావా? ఓ చూపిస్తానే. నువ్వు అన్నం తింటే అమ్మని చూపిస్తాను. ఓ పెట్టినావా? కూర్చోమ్మా. పసిపిల్లల ముందు మనమే బోర్ నేర్చేస్తే ఎలా? తినమ్మా. అది ఆగిపోయి చాలా కాలం. ఎందుకు అనవసరంగా తీయిస్తారు? అనవసరం ఏముందండి? ఇప్పుడు అవసరం మాత్రం ఏముంది? మీకు లేకపోవచ్చు, కానీ చాలా శ్రమ పడుతున్నారు. ఇందులో శ్రమే ఉందండి. ఇలా చెల్లాచెదరైన ఇల్లు చూస్తే ఏ ఆడ దొరుకుంటుంది? ఏమైనా మీరు లేనిపోయిన బాధ్యతలు పైన వేసుకుంటున్నారు. ఆ మాటకొస్తే మీరు మాత్రం ఈ ఇంటి మీద మీకున్న అభిమానానికి చాలా సంతోషం. కానీ మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఆ మంచితనం మనుషుల మనసును బట్టి మారుతూ ఉంటుంది. మీరు చదువుకున్న వాళ్ళు, మీతో నేను వాదించలేను. దీనికి నువ్వు వింతగా అడగాలట్రా? లక్ష్మి నీ ఇంట్లో ఉంటేనే నా ఇంట్లో ఉంటేనే. కాదురా, లక్ష్మి నా ఇంట్లోనే ఉండాలి. అది నా కళ్ళెదుట మసులుతూ ఉంటే నా రాధ నాకు కనిపిస్తుందిరా. కావాలంటే నీ దగ్గరే కొంతకాలం ఉంచుకో. లక్ష్మి నీ బిడ్డ అనుకో. అనుకోవడమే ఉంటారా? నా అల్లుడికిచ్చి పెళ్లి చేసి నా కూతురు చేసుకుంటాను రా. ఏదిరా, రెండో పెళ్లి వాడిని సందేహిస్తున్నావా? ఒరే, నువ్వు నేను ఆశపడితే అది రెండో పెళ్లిరా. వాడికేరా, నా కూతురు నిశ్చయం చేశాను రా. అది పోతే మళ్ళీ నేనే వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. అంటే ఏ బాంధవ్యంతో చూస్తున్నానంటావు? మావగా కాదురా, కన్న తండ్రిగా చేస్తున్నాను రా, కన్న తండ్రిగా చేస్తున్నాను. ఒరే, తపస్సు చేసిన అల్లుడు అంటూ దొరకడరా. గోపిని గురించి నువ్వు నాతో అంతగా చెప్పాలక్కడ. మరి ఏం లేదురా, నేను ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా ఏవో సాకులు చెప్పి దాటేస్తుందిరా అమ్మాయి. ఓ సరే, అయితే లక్ష్మి నేనే అడుగుతాను. నా కూతురుగా ఇంట్లో ఉండమంటాను. నా మనవరాలకి తల్లివి కమ్మంటాను. సుక్కాని విరిగిన నా గోపి జీవితాన్ని నడిపించమంటాను. బ్రతులాడతాను, భంగపడతాను, కావలిస్తే కాళ్ళు పట్టుకుంటాను. అవేం మాటలరా?
వచ్చావా? నేను నిన్న ఒకటి అడుగుతానమ్మా. నేనంతా విన్నాను బాబాయ్. మరి ఏమంటావమ్మా? టిఫిన్ తీసుకోండి బాబాయ్. తీసుకుంటానమ్మా, నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత. సిగ్గుపడుతున్నావు కదా? పోనీ నీకు ఈ సంబంధం ఇష్టమైతే టిఫిన్ తీసుకోమని చెప్పు, లేకపోతే మాట్లాడకుండా వెళ్ళిపోమ్మా. టిఫిన్ తీసుకోండి బాబాయ్. లక్ష్మి, లక్ష్మి కాదురా, నా రాధ, నా రాధరా. టిఫిన్ తిను, తినరా. పిల్లనిచ్చిన మావగారిని కాబట్టి నా మాట కాదని దోషించావు. ఇదే నీ కన్న తండ్రి అంటే కాదనగలవా? నీ కన్న బిడ్డ కష్టాలు ఉంటే చూస్తూ ఊరుకోగలవా? అదేమిటండి ఎంత మాట అనుకుంటారు? నా కన్న తండ్రి కన్నా మీరే ఎక్కువ అనుకున్నాను. ఆ గౌరవంతో మీరు రమ్మనగానే మీ ఇంటికి వచ్చాను, ఇక్కడే ఉండిపోయాను. మీ మాట కాదన్నారని కాదు, కానీ కానీ నేను రాధను మర్చిపోలేకపోతున్నాను. ఏమిటి? రాధ నాకంటే నీకెక్కువ? 5 ఏళ్ల పరిచయం ఉందో లేదో నువ్వే ఇంత బాధపడిపోతున్నావే. తల్లి లేని పిల్లని 5వ ఏటి నుంచి పెంచి పెద్దదాన్ని చేశానే, నేనెంత బాధపడాలి? నేను మమతను చంపుకోలే, గుండె రాయి చేసుకోలే. పోయిన వాళ్ళ కోసం మనం పోతావా? మనిషిగా మనకు మాత్రం బాధ్యత లేవు. పోనీ అయ్యా, పోనీ. నీకు పెళ్ళం అక్కర్లేదు, నాకు కూతురు అక్కర్లేదు, కానీ పసిపిల్లకు ఒక తల్లి కావాలిగా. అది అమ్మ అమ్మ అని కలవరిస్తుందే, దాన్ని చూసేనా నీ గుండె కరగట్లేదు? పొద్దున తల్లి మీద బెంగతో ఏమన్నా అయిపోతే ఏమైనా సరే ఈ పిల్ల కోసం నువ్వు పెళ్ళాడక తప్పదు. నేను పెళ్ళాడితే వచ్చే పిల్ల పాపకు తల్లి లేని లోటు తీరుస్తుందని ఏమిటి నమ్మకం? నాకు నమ్మకం ఉందయ్యా. నువ్వు పెళ్ళాడపోయేది మామూలు ఆడపిల్ల కాదు, ఒక దేవత, త్యాగమూర్తి, లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి మన కోసం లక్ష్మి నిన్ను పెళ్ళాడానికి అంగీకరించి ఈ ఇంట్లో రాధలేని లోటు లక్ష్మి తీరుస్తుంది. నా మాట కాదనకు నాయన. మామగారు, దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ మీరే నాకు దైవ సమానం. మీ మాటే నాకు శాసనం. అది అమ్మ వచ్చి కూర్చుంటే లేమ్మా, అదే లేమ్మంటే ఇక్కడ కూర్చోమ్మ. కూర్చో. ఇక్కడున్నావా? రామా, మా అమ్మ గదు మంచిదని రా. దగ్గర కూర్చున్నావే. ఓ అదే, ఇంకా కూర్చోనమ్మా, నాన్న దగ్గర నువ్వే కూర్చుంది కానీ రా. విజి, విజి, నువ్వు ఇక్కడున్నావా? మా అమ్మే. అది అయిపోయింది లక్ష్మి. తెలుసు, అందుకే. లక్ష్మి, నీకు ఒక మాట చెప్పకూడదనుకున్నా, కానీ చెప్పకుండా ఉండదు. నేను రాధను మరువలేకపోతున్నా. ఆమెను మర్చిపోగలననే ఆశ లేదు, అభిప్రాయం ఉంది. లక్ష్మి, నా మనస్సు ఆమెకు మందిరం చేశాను.
ఈ మందిరంలో వేరింకొక దేవతను ప్రతిష్ఠించిన ఆరాధించలేను. ఆరాధించబడాలనే ఆశ కూడా నాకు లేదు. కానీ ఆ ఆలయంలో ఒక పరిచారికగానైనా నన్ను ఉండనిస్తే నాకు అంతే చాలు. ఈ ఇంట్లో నేనే ఒక పరిచారం. ఈ ప్రపంచంలో నేను పాటించవలసిన ధర్మం అంటూ ఉంటే అది దేవుడు లాంటి మామగారి మనస్సు నొప్పించకుండా ఉండటం. వారి తృప్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు మాటిస్తాను. చెప్పండి. నా మీద నాకే నమ్మకం. నేను ఎండమావుల్నే వెంటాడుతున్నాను. ఏమైపోతాను, భావి జీవితం ఎలా గడుపుతానో నాకే అర్థం కావటం. నిన్ను ప్రేమించలేకపోయినా బాధించకుండా ఉండటానికైనా ప్రయత్నిస్తాను. ఎప్పుడైనా మూర్ఖంగా ప్రవర్తిస్తే అది వారి దాకా పోకూడదు. నా మాట మన్నిస్తావు లక్ష్మి? నిజాన్ని ఇంత నిర్భయంగా చెప్పగలిగిన మీరు నన్ను ఎన్నడూ బాధ పెట్టలేరు. నాకు ఆ విశ్వాసం ఉంది. మీ మనసు తెలిసే మసులుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. లక్ష్మి, చచ్చేలాగా పొడుస్తుంది. నీ అంత అమ్మాయి కూడా ఎవరైనా ఉంటాడా? వాడు ఆస్తి అంతా హాయిగా అనుభవిస్తూ మనోవర్తి ఇచ్చినట్టు 2 బస్తాల బియ్యం 200 రూపాయలు కడిగి నీ మొహాన బారేస్తున్నాడు. వీళ్ళ నాన్న అది చేయలేదుగా. అందుకని వాడిని ఇంట్లో ఉండిస్తావా? మీ ఇద్దరిని కుదిరిచ్చాడే భగవంతుడు. ఓయ్, అందుకు అనుకోవాలి. ఇద్దరికి కలిపి ఆల్చిప్పలాంటి కళ్ళు ఇంత పెద్దవి 4 ఉన్నాయా గాని ఇంతైనా బుర్రలేదు. రాధ పోయింది కదా, దాంతోపాటు ఈ పీడ పోతుంది కదా అనుకుంటే ముసలాడు వాడికి మరో పీడను తగిలించి నెత్తికెక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ కొత్త కాపురం మధ్య కాయ కాచిందంటే మన పని బ్యాడ్. మన కంపెనీకి 50% లాస్. అంచేత వెంటనే వాడిని ఇంట్లో నుంచి తరిమేయాలి. వాడికి ఓ దారి చేసేయాలి. ఇంతకు ఏం చేస్తారు మామయ్య గారు? ఆలోచిస్తా. ఏమిటమ్మా అదోలాగున్నావు? ఏం లేదు బాబాయ్. నాకు తెలుసమ్మా, దేవుడు నీ పూజలు అంగీకరించలేదు. అదే కొందరికి త్యాగం, ప్రేమ అని మాటలే తెలుసు. వాటి ఆంతర్యం, పరమార్థం కొందరికీ తెలుసు. నేను నీకేం చెప్పగలనమ్మా? గోపి రాధను మర్చిపోలేకుండా ఉన్నాడు. మనమే మరవలేకుండా ఉన్నాం. వారు ఎలా మర్చిపోతారు బాబాయ్? అవునమ్మా, నువ్వే మరిపించాలి. అతన్ని మామూలు మనిషిని చేయాలి. పాపకు తల్లి కావాలని నేనే అతన్ని పెళ్లి కుప్పించాను. అమ్మా, ఏనాడు నువ్వు ఆ పాపకు తల్లి కాగలుగుతావు, ఆనాడే నువ్వు అతనికి భార్య కాగలుగుతావమ్మా. ప్రయత్నిస్తాను బాబాయ్. భగవంతుడు నేను చల్లగా చూడాలమ్మా. చేశా అనిపించుకోవడానికి కాకపోతే ఏమిటి చేతగాని పనులని? ఇంట్లో ఇంతమంది కవతగాళ్ళు ఉన్నారు, పాలు తీయడానికి మనిషి దొరకలేదా? ఇలాగైతే పాలు తీసినట్టే, పిల్లకి పట్టినట్టే. నువ్వు కూర్చోమ్మా, నేను పాలు తీసుకొస్తాను. కూర్చో.
నిమిషాలు నువ్వు అయ్యో పసిపిల్లకంత వెళ్ళిపోస్తారా అసలు నేను పొయ్యి మంది ఎవడు అంత ప్రేమలకు వచ్చిదానివి కాస్త పాడు సరిగ్గా చూసిపోయేకల్లా నా చేతి మీద పోసి చూశానండి. మా గొప్ప పని చేశావు. నీ ఒళ్ళు పట్టినంత వేడి పిల్ల ఒళ్ళు పట్టద్దు. రామ ఊరుకోమ్మ. మా రాత ఎప్పుడైనంత వేడి నీళ్ళు పోసిందా? బుజ్జిని ఇలా ఏడిపించిందా? ఆనమ్మా ఏమిటమ్మా ఏం జరిగింది? అయ్యో పిల్లలకి ఇంత కారం పెడతారా? ఊరుకోమ్మా. నేను తినే చూశాను, కారం ఎక్కువ లేదు. నువ్వు తిన్నంత కాలం పిల్ల తింటుందా? మనకే గుడ్డు కారమైన తింటాం. పిల్లల్ని పెంచైనా ఉండాలి, చూసైనా ఉండాలి. నువ్వు ఊరుకోమ్మా, నేను కలిపి పెడతాను. రమ్మా. ఇంకా చాలమ్మా, పొద్దుపోయింది, పడుకో. పాట పాడాలి. When I was just a little girl, I asked my mother, what will I be? Will I be pretty? Will I be rich? Is what she said to me. Hey, Sarah, Sarah, whatever will be, will be. The future's not ours, you see. Hey, Sarah, Sarah, what will be, will be. When I was just a child in school, I asked my teacher, what will I be? Should I paint pictures? Should I sing songs? Is what she said to me. Hey, Sarah, Sarah, whatever will be, will be. The future's not ours, you see. Hey, Sarah, Sarah, what will be, will be. ఏం బాగలేదు పో. సరే, ఇంకో పాట పాడతాను. जो अच्युतानंद जो जो मुकुंद लाली परमानंद लाली गोविंद जो 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 अच्युतानंद जो जो मुकुंद लाली परमानंद लाली गोविंद जो जो తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి నాలుగు వేదములు గొలుసుల మరించి బలువైన పణిరాజు పాను పమరించి చెలులు డోలికలోన చేర్చి లాలించి జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద లాలి గోవింద గోవింద. గోవింద ఏం బాగలేదు. బాలేదా? సరే సరే, మీ అమ్మ ఏం పాడేది? లాలి 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 అత్తవడి పువ్వువలే మెత్తనమ్మ ఆదమరచి కాయిగా ఆడుకుమ్మ అత్తవడి పువ్వువలే మెత్తనమ్మ
మరచి హాయిగా ఆడుకొమ్మా ఆడుకొని ఆడుకొని అలసిపోతివా ఆడుకొని ఆడుకొని అలసిపోతివా అలుపు తీరబచ్చో మా అందాల బొమ్మ అలుపు తీరబచ్చో మా అందాల బొమ్మ. అమ్మే బాగా పడింది. అమ్మా విజి తప్పమ్మా, ఈ అమ్మ కూడా మీ అమ్మేనమ్మా. అన్నాళ్ళు పోతే ఈ అమ్మ కూడా మీ అమ్మలాగే పాడుతుంది. సరే, ఐదు 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 1 2 3 ఏట్రా డాన్స్ చేస్తున్నా? మనుషులు కొట్టే దగ్గర అసుకోరా. తప్పైపోయింది బాబు. ఏం తప్పురా కాలు పప్పు చేసి? మీకు పీకల దాకా తిండి పెట్టి మేపుతున్నది నన్ను కొట్టడానికి కాదు, ఓయ్ ఆ ధర్మారావు జనాన్ని కొట్టడానికి. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. 1వ తారీఖు పోయి 2 రోజులైంది. 3వ తారీఖు వచ్చి 12 గంటలైంది. ఇప్పుడా రావటం? ఏది మా తప్పం? తీసుకునేది మనోవర్తి, మాటలు మాత్రం చక్రవర్తి. ఓయ్ అవును, ఈ ఉడతలు పట్టే జనాన్ని పోగు చేసావు దేనికి? మీలాంటి వాళ్ళను మరమ్మత్తు చేయడానికి. ఓయ్ వెళ్ళి మీ ముసలాడితో చెప్పు, మా ఆస్తి అధికారం మాకు స్వాధీనం చేస్తాడా సరి, లేదా తప్పదు యుద్ధము బంధునాశము. ఆంధ్రప్రదేశ్ అంతా గాలించి తీసుకొచ్చాను. ఒక్కొక్కడు 10 సార్లకు తక్కువ లేకుండా జైలుకు వెళ్ళాడు. సరేలే, ఈ తూరి పోతూ పోతూ నిన్ను కూడా తీసుకుపోతారు. నన్ను తీసుకెళ్ళబోయే ముందు నిన్ను తీసుకెళ్తారు కట్టెలకు గట్టి. ఓయ్ ముసలాడు అండ చూసుకొని విడిసిపోతున్నావేమో, పరా పరా గీచేస్తా. నన్ను గీసే ముందు నీ గడ్డం గీసుకో ముందు. నా గడ్డము మీ యజమాంతల 2 ఒకేసారి గీయటం. ఓయ్ ఏమిట్రా అభాజనులారా అలా నిలబడిపోయారు? ఇదిగో 10 రూపాయలు, పోయి జల్సా చేయండి. ఏంటి బాబాయ్, నన్ను పిలిస్తే నేను రాను, మీరు కూడా నన్ను పరాయిదానిగా చూస్తున్నారా? అబ్బే అదేమి లేదమ్మా, నువ్వేదో పని మీద ఉన్నావు, నీకెందుకు ఈ శ్రమని. నాకు ఇంతకంటే వేరే పని ఉంది బాబాయ్. ఏమిటి బాబాయ్ అలా చూస్తున్నారు? ఎందుకు ముట్టుకున్నావు? ఏం జరిగిందబ్బా? ఏం జరిగింది? చేయి కాల్చుకుంది. చెయ్యి కాల్చుకుందా? కాల్చుకోకేం చేస్తుంది? పసిపిల్లకి ఎలా తెలుస్తుంది? మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఊరుకోమ్మ, ఇలాంటి వాటన్నిటికీ మా రాదు. 3 నెలల పిల్లని 3 ఏళ్ళు వచ్చేదాకా సాగింది. ఇలాంటిది ఎప్పుడైనా జరిగింది? అసలు నీకు పిల్లని జాగ్రత్తగా చుట్టం ఇష్టం లేదు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేనే చూసుకుంటా. లేకపోతే వేరే పని మనిషిని పెట్టుకుంటా. అలా అనకండి. నేనెంతో జాగ్రత్తగానే చూస్తున్నాను. ఇప్పుడే అలా వెళ్ళాను, పాప తెలియకుండా ముట్టుకుంది. జరిగింది జరగక సమర్థింపు కూడా. జాగ్రత్త, ఇంకోసారి ఇలా జరిగిందంటే నేను ఒప్పుకోను. ఏమిటమ్మా అరుస్తూ పోతున్నాడు వాడు? ఏం లేదు బాబాయ్, పాలు పోయి వేడి పాలు. ఎందుకు బాబాయ్ కన్నీరు? అబ్బే ఏమీ లేదమ్మా. మీరు ఇలాంటి చిన్న విషయాలకంతా బాధపడకూడదు బాబాయ్. మీరు సంతోషంగా ఉంటేనే మేము సుఖంగా ఉంటాం. నేను సంతోషంగానే ఉన్నానమ్మా. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఇంతమంది పాలేరు ఉండగా అల్లుడు వెళ్ళి పొలం కాపలా కాయాలా? అదేనండి, మేమంతా ఉన్నాం, మీరు వెళ్ళక్కర్లేదని చెప్పి చాలాసార్లు చెప్పామండి. ఏమిటి చాలాసార్లు చెప్పారా? అయితే చాలా కాలంగా అక్కడే పడుకుంటున్నాడు అన్నమాట. చాలా కాలం కాదండి, అదే అదే ఏమిటి అదే అదే అదేనండి, చెప్పి చావమంటుంటే. అదే మన లక్ష్మి కాపురానికి వచ్చినప్పటి నుంచి.
ఏమ్మా నిజమేనా? ఏమిటి బాబాయ్? అదే అల్లుడు పొలం గట్టు మీద పడుకోవడం. లేదు బాబాయ్. నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. ఇంత చిన్న విషయానికి ఒట్లు ప్రమాణాలు ఎందుకు బాబాయ్? విషయం చిన్నదైనా నువ్వు చెప్పిన అబద్ధం చాలా పెద్దదమ్మా. దానివల్ల చాలా అనర్థాలు కలగవచ్చు. మీరు ఏమిటేమిటో ఊహించుకుంటున్నారు బాబాయ్. బిడ్డను వదిలి వారు బయట ఎలా ఉంటారు? చాలా తెలివిగా మాట్లాడి అతను తప్పించాలని చూస్తున్నా. కానీ ఎంతైనా ఆడపిల్లవేగా, నీకు తెలియకుండా నువ్వే నిజం చెప్పేస్తున్నావమ్మా. ఏం చెప్పాను బాబాయ్? ఏం చెప్పావు? ఆ రోజు నీళ్లు తోడిపోస్తూ ఏమన్నావు? మీరు కూడా నన్ను పరాయిదానిలాగే చూస్తారా బాబాయ్ అల్లా? దాని అర్థం ఏమిటమ్మా? అంటే నీ భర్త నేను సరిగా చూడటం లేదన్నమాటేగా? లేదు బాబాయ్, వారు నన్ను బాగానే చూస్తున్నారు. నిజం చెప్తున్నావమ్మా? మనఃపూర్వకంగా చెప్తున్నావా? మనఃపూర్వకంగా చెప్తున్నాను బాబాయ్. నువ్వు దాచినా దాగని సత్యాన్ని నీ కళ్ళే చెబుతున్నాయమ్మా. చూడమ్మా, నీ మనసుకు నొప్పి కలిగితే నువ్వు బాధపడతావు. నన్ను చెప్పించు. నీ కన్నిటి కారణం నేనమ్మా, నేను. ఎందుకండి అలా బాధపడతారు? మీరొక్కసారి అబ్బాయిని మందలిస్తే. ఏమిటయ్యా మందలించేది? వాడు ఏం తప్పు చేశాడని? తాగుతున్నాడా? జూదం ఆడుతున్నాడా? ఏమీ లేదే. చచ్చిపోయిన పిల్లాన్ని మర్చిపోలేని వాడిని నేనే మందలించనయ్యా. గోపాలం, చూడయా, ఈ ఇంటిని శాంతిమయం చేయాలని లక్ష్మిని మన ఇంటికి మహాలక్ష్మిగా తీసుకొచ్చాను. మీ కడుపున ఒక కాయ కాస్తే చూసి తృప్తిగా కన్ను మూయాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక అమాయకురాలి జీవితాన్ని నా చేతులారా నాశనం చేశానే భయం మాత్రం మిగులుతోంది. నా ఆశలన్నీ నిరాశలయ్యాయనే నిర్ణయానికి వచ్చిన నాడు ఒక 3 తాడు చూసుకుని నా దారి నేను చూసుకుంటాను. లక్ష్మి, లక్ష్మి, తెలుసో తెలియకో నీకు ద్రోహం చేసి ఉండవచ్చు. కానీ నిన్ను సాధించాలని వేచించాలని మాత్రం కాదు. పాప మీద మమకారం చంపుకోలేక ఎప్పుడైనా నోరు జారి ఉండవచ్చు. కానీ నిన్ను నొప్పించాలని నాకే కుశానా లేదు. మీరు నన్ను నొప్పించారని ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్పాలి? తెలియకూడని వారికే తెలిసింది. చెమ్మగిల్లరాని కళ్ళే ఇప్పుడు చెమ్మగిల్లాయి. చూడండి, ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆయన ఆశలు నిరాశలు చేయటానికి కాదు నీ పెళ్లి చేసుకుంటే. ఈరోజు ఆయనే ఒక 3 తాడు చూసుకొని వెళ్ళిపోదలుచుకున్నప్పుడు సర్వనాశనమైనా పర్వాలేదు. క్షమించాలి, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావడం లేదు. మీరు నన్నే కాదు, మీ మామగారిని కూడా బాగా అర్థం చేసుకోలేదు. వారు కోరుతున్నది మన అన్యోన్యతకు ఒక నిదర్శనం. నిదర్శనమా? అవును, అనుమానం కలిగినప్పుడు నిదర్శనం కావాలనుకోవడంలో తప్పే ఉంది. మన ఆంతరంగిక జీవితం మీద వారికి అనుమానం కలిగింది. అసలు ఈ అనుమానం కలిగించింది ఎవరు? మీరు, మీ ప్రవర్తన. నా ప్రవర్తన? అవును, మీకు ఈ గదిలో పడుకోవడం ఇష్టం లేకపోతే ఈ ఇంట్లోనే మరే గదిలోనైనా పడుకోవచ్చు. నా చేతి భోజనం తినడం ఇష్టం లేకపోతే పొలానికి పంపించమనడం ఎందుకు? ఎవరినైనా వడ్డించమని ఇక్కడే భోంచేసి ఉండొచ్చే. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆప్యాయంగా నాతో చెప్పక్కర్లేదు. వారికి వినబడే కనీసం ఏ వాకిలికో ఏ తలుపుకో చెప్పి వెళ్ళినా వారి నిర్ణయానికి వచ్చేవారు కాదు. లక్ష్మి, లక్ష్మి, నిన్ను ప్రేమించాలని నేను ఎంత ప్రయత్నం చేస్తున్నానో నీకు తెలియదు. ఆ రాతను మర్చిపోవాలని కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నా. మర్చిపోలేకపోతున్నారు లక్ష్మి, మర్చిపోలేకపోతున్నారు. పొరపడుతున్నారు. మర్చిపోవడం, ప్రేమించడం మన ప్రయత్నంతో వచ్చేవి కావు. వాటంతట అవే కలగాలి. అంతవరకు ఎవరైనా ఆగాల్సిందే. లక్ష్మి, చూడండి, నేను కోరేది ఒక్కటి. మీకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నారంటే ఈ ఇంట్లో ఏ గొడవలు ఉండవు, ఎవరికి ఏ విచారం కలగదు. బాగుందా? ఓ బాగుంది. మీ అమ్మ ఇచ్చింది. మామా? అవును, నిన్ను రమ్మంది, వస్తావా? ఓ విజయ్,
విజి, పార్వతి, విజయం చూసావా? లేదమ్మా. ఇది కూడా లేదే. నేనేనమ్మా మీ నాన్నని. విజి, నీకే మిఠాయిలు, మంచి మంచి చొక్కాలు, పెద్ద పెద్ద బొమ్మలు అన్ని తెస్తానమ్మా. అల్లుడు, ఇది గడుగ్గాయరా, మరీ ముద్దు చేసావంటే ఓయ్ ఉండు చెబుతా. మాటలతో చెబుతే వింటుందట్రా, ఆ స్తంభాన్ని బట్టికడి. మీరు ఊరుకోండి, ఇలా బెదిరిస్తే ఇక్కడ అసలే ఉండదు. అబ్బా, ఎలాగైతే కన్నావులే పిడకస్తున్నది. ఎప్పుడైనా ఓయ్, ఎప్పుడైనా నిన్నది నోరారా నాన్న అని పిలిచిందట్రా? పిలిచేటప్పుడు మీరేగా చెడగొట్టింది. నేనా? అమ్మా, నేనట్లా చెడగొట్టింది? ఒరే, నీకు ఈ ఆస్తి అంతా సంపాదించాలని ఎప్పుడు చూసినా ఆస్తి ఆస్తి ఆస్తి. ఇక రెండో గొడవ లేదా? ఆస్తి పాస్తి లేకుండా దద్దోజన మొహం వేసుకుని ఇక్కడ ఎందుకు? పద, ఇద్దరం కలిసి సన్యాసులు కలిసిపోదాం. పదండి. ఊరుకోమని చెబుతాను. నువ్వు ఇక్కడున్నావా? నాన్న దగ్గర పోదాం. నిజంగానమ్మా, నాన్న దగ్గర తీసుకెళ్తాను. నువ్వా? అది చచ్చిందనుకుంటే నా బిడ్డను కాజేయడానికి నువ్వు తయారయ్యావా? కాజేసింది నేనా నువ్వా? అడగకుండా చెప్పకుండా బిడ్డను తీసుకొచ్చింది ఎవరు? నా బిడ్డను నేను ఎత్తుకు రావడానికి ఇంకొకరిని అడగవలసిన అవసరం లేదు. నీ బిడ్డ? ఏ అధికారంతో అంటున్నావమ్మా? అధికారమా? నేను 9 మాసాలు మూసి కన్నాను. అలాగా? ఓయ్, అందుకే ఎంతమందిని తయారు చేస్తున్నానో చూడు. నేను చూసావా? చూసా. ఆయన ఒక్కరి కోసం ఇంతమందిని తయారు చేస్తున్నావే? ఆయన ఒక్కరి కోసమే ఏమిటి, అవసరమైతే ఆ ముసలాడి కోసం, ఇంకా అవసరమైతే మీ ఊరు మొత్తం కోసం. ఆయన, ఆ ముసలాడు, ఆ ఊరు నీకు చేసిన ద్రోహం ఏమిటి? ఇంకేం చేయాలి? అయిన వాళ్ళ మేము ఇక్కడ ఆకుల్లో తింటుంటే కాని వాళ్ళు మీరు అక్కడ కంచాలు తింటున్నారు. ఇదిగో చూడు, 10 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా మా ఆస్తి మాకు స్వాధీనం చేయకపోతే ఇదిగో నీ నెత్తికి ముసుగు, నీ ముఖానికి 3 విభూతి పట్టెలు ఖాయం. ఎంత బాగుంటుందో ఆలోచించు. మాట్లాడమే. నాకు మనుషులతో మాట్లాడటమే అలవాటు. అభిప్రాయం ఎవరిదైనా యథార్థం అంతే కదా. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటే అందరికీ మంచిది. చూడమ్మా, రాధ కూడా ఒకసారి ఈ మాటే చెప్పింది. నేను దాని మాట మన్నించాను, దాన్ని దక్కించుకోలేకపోయాను. మళ్ళీ ఆ పొరపాటు చేయదలుచుకోలేదు తల్లి. దుష్టులు ఎప్పుడు దూరంగా ఉంటారమ్మా. దుష్టులు కనుకనే వాళ్ళని మన దృష్టిలో ఉంచుకోవాలి. దూరంగా ఉంటే ఏ దురాగతమైనా చేయొచ్చు. కావలసిన వాళ్ళంతా కలిసిమెలిసి ఉంటే. కన్నవాడిని నాకు ఆ మాత్రం ఆశలేదంటావా? నా గుండెల్లో మారని గాయం అమ్మా, దాన్ని గెలికి పుండు చేయకు. ఇంత మాత్రానికే భయపడితే ఎలాగమ్మా? నీకు తెలియదు నాన్న, నా కళ్ళారా చూశాను. ఆ నాగరాజ్ చేతి కింద యమకింకరు లాంటి రౌడీలు ఉన్నారు. వాళ్ళు ఏ క్షణంలో ఏం చేస్తారో తెలియదు. పిచ్చి తల్లి, మురిగే కుక్కలు కరవు. కూని చేస్తాననేవాడు ఎన్నటికీ చెయ్యు. ఏమో నాన్న, నాకెందుకో భయంగా ఉంది. నీకెందుకమ్మా భయం? ఇంత ప్రభుత్వం, పోలీసులు ఉండగా వాళ్ళని ఊరికే వదిలిపెడతామా? తర్వాత మనం ఏం చేసి ఏం ప్రయోజనం నాన్న? నేను కోరేది నాగరాజుకు శిక్ష కాదు, వారి ప్రాణరక్షణ. నా కంఠంలో ప్రాణముండగా నీ భర్తకు ఏ ఆపద రాదు. కన్న కూతురు మాంగళ్యం కాపాడలేని ఈ కలెక్టర్ నాకెందుకు? సార్, మీకోసం ఇన్స్పెక్టర్ జగారా గారు వచ్చారండి. రమ్మను. సమయానికి వచ్చాడు. నువ్వు భయపడకమ్మా. గుడ్ మార్నింగ్ సార్. సి మిస్టర్ జగ్గారావు, రేపటి నుంచి మీ డ్యూటీ నాగరాజు ఇంటి దగ్గర. మారు వేషంలో అక్కడ ఏమేం జరిగేది నాకు తెలియాలి. ఎస్ సార్.
ముసలాయి అవసరం తీసుకెళ్ళండి రా. అమ్మా అమ్మా లక్ష్మి అమ్మా లక్ష్మి లక్ష్మి ఒరే నాయనా, నీకు పెళ్ళాం యోగం ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కూతురు యోగం ఉన్నట్లేదురా. బాబు డాక్టర్ గారు, అమ్మాయికి ఎలా ఉంటుంది? షీఈ్ ఆల్ రైట్. మీరు వెళ్ళి చూడొచ్చు. లక్ష్మి 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 బాబాయ్ ఏడుస్తున్నావు? లేదమ్మా లేదు. వద్దు బాబాయ్, జీవితంలో నేనేమి సాధించానని నా కోసం బాధపడుతున్నా. కట్టుకున్న వారికి భార్యను కాలేకపోయినా, ఎత్తి పెంచిన పాపకు తల్లిని కాలేకపోయినా లక్ష్మి నేనెంత అదృష్టవంతురాలు. నా కోసం కంట తడి పెడుతున్నారా? బ్రతుకులో సాధించలేకపోయినా చావులో నేను మీ ప్రేమను పొందగలుగుతున్నాను. లక్ష్మి లక్ష్మి, నువ్వు చావకూడదు, బ్రతకాలి. నిన్ను నేను బ్రతికించుకోవాలి లక్ష్మి. ఎవరి కోసం బ్రతకాలి? పాపకు తల్లిని కావాలని ఎంతో ప్రయత్నించాను. ఒక్కసారి అమ్మ అని పిలిస్తే తృప్తిగా వెళ్ళిపోదాం అనుకున్నాను. లక్ష్మి, నాకు అదృష్టం లేదు. పాప నన్ను అమ్మ అని పిలవదు, పిలవదు. లక్ష్మి మళ్ళీ అనమ్మా. పాప లక్ష్మి